అందుకే కృష్ణ పరమాత్మ మొదట్లోనే చెప్పారు, ఏదైతే ఇంద్రియాలకు లోబడి ఇదంతా నాది నీది అనుకుంటున్నావో నీ జన్మ వృధా చేసుకుంటున్నావు అని చెప్పేశాడు మొదట్లోనే. ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఆఖరి సందేశంగా. మరి మనం ఆయన ఆఖరి సందేశాన్ని, అద్భుత సందేశాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా ఆచరించాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈ కర్మఫలం అనుభవానికి వస్తే ఎవడైనా సరే దానికి లోబడాల్సిందే. ఎవడు దానికి అతీతుడు కాడు. అంతవరకు నీకు తెలియదు, అది నాదే అనుకుంటుంటావు. దుర్యోధనుడు ఉన్నాడు, అంతా నాకే కావాలనుకున్నాడు, అంతా నాదే అనుకున్నాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన 5 ఊళ్ళు ఇమ్మంటే కూడా ఇవ్వలేదు. సూది మొనంత మోపినంత కూడా నేను ఇవ్వను అన్నాడు అహంకారంతో, లోభంతో. అవునా అన్నాడండి. లాస్ట్కి ఏమైంది? అంతా కోల్పోవాల్సి వచ్చింది కదా. తనదంటూ ఏమీ లేదు. తన కాళ్ళు కూడా తనవి కాకుండా పోయినాయి. భూమి మీద నిలబడడానికి తన కాళ్ళు కూడా తనకు లేవు. ఈ సామ్రాజ్యం అంతా నాదే అనుకున్నవాడు కూడా ఎక్కడా లేదు ఇంకా. సో అది లోభస్థితి. దానివల్ల మనం పొందేది ఏమీ లేదు, అంత పోవడమే ఉంటుందాడ. భార్యాభర్తలు ఇంట్లో భోంచేశారు. బయట నుంచి అమ్మ ఆకలి అన్నం వేయండి అని ఒక బిచ్చగాడు అడిగాడు. సో ఆమె భార్య ఏం చేసింది, కొద్దిగా మిగిలిన అన్నము కూర ఉంటే వాడికి వేయడానికి తీసుకెళ్తా ఉంది. అంటే కర్మఫలము ఎవరికైనా అనుభవించక తప్పదు అని చెప్పడానికే ఈ కథ ద్వారా చెప్తూ ఉన్నా మీకు. తీసుకొని వెళ్తూ ఉంటే భర్త చెప్పాడు, వద్దొద్దు వాడికి ఏమి వేయద్దులే, అది ఉంచు, రేపటికి మనకి పనికొస్తుంది అన్నాడు. ఆమె చాలా బాధపడుతూ, ఇంకా తప్పదు కదా భర్త చెప్పాక, ఇంకా కొట్లాడలేరు కదా ప్రతి విషయానికి, సరే అని వదిలేసింది. అలా ఆయన ప్రతి విషయానికి లోపగుణం చూపిస్తూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది. సో మాట పెరిగింది, కొట్లాడారు, విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎవరినో ఒక మంచి వ్యక్తిని చూసుకొని వివాహం చేసుకుంది. మళ్ళీ వాడికి ఉద్యోగం పోయింది, ఉన్నదంతా పోయింది, తినడానికి తిండి కూడా లేదు. మళ్ళీ ఒకరోజు ఇదే కార్యక్రమం, భోంచేశారు. భోంచేసే ముందు మళ్ళీ అమ్మ ఆకలి, అన్నం వేయండి అన్నాడు. ఈమె ఆలోచిస్తూ ఉంది, ఇంకా వీళ్ళు భోంచేయలేదు. అప్పుడు ఆయన అన్నాడు, ఫస్ట్ అతనికి పెట్టు, ఆహారం అతనికి ఇచ్చేయి, కావాలంటే మళ్ళీ మనం వండుకుందాము అన్నాడు. ఇప్పుడు ఈ రెండో భర్త ఓకే. ఆమె వెళ్ళి అతనికి ఆహారాన్ని ఇచ్చేసి లోపలికి వచ్చి ఏడుస్తా లోపలికి వచ్చింది ఆవిడ. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ భిక్షగా ఈయన చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అతను నా మొదటి భర్త అని చెప్పింది ఆవిడ. నేనెవరో నీకు తెలుసా అన్నాడు. తెలీదు అన్నాడు. ఆ రోజు నువ్వు నాకు అన్నం వేయడానికి వస్తూ ఉంటే నీ భర్త అడ్డగించాడు కదా, ఆ భిక్షగాని నేనే అన్నాడు. అంటే కాలము ఏం మర్చిపోదు, ఏది మర్చిపోదు. మనం మర్చిపోయినా సరే అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. ప్రతిదీ రికార్డ్ అవుతుందండి. మన ప్రతి చర్య, ప్రతి ఆలోచన అన్నీ రికార్డ్ అయిపోతాయి. దానికేం తిరుగులేదు. ఇంకా 18 ఉన్నాయి మన చుట్టూ, 18 ఉన్నాయి ప్రతిదీ రికార్డ్ చేయడానికి. దానికి సపరేట్గా మనుషులు ఉన్నారు. మనుషులు అంటే మనలాగా మనుషులు కాదు, దానికి సపరేట్ వ్యవస్థ ఉంది. చిత్రగుప్తుడు ఎక్కడి నుంచి రికార్డ్ అవుతున్నాయి? మరి ఎలా తెలుస్తుంది వీడు ఈ తప్పు చేశాడు, ఈ ఒప్పు చేశాడు? ఇన్ని కోటాను కోట్ల మనుషుల్లో ఎలా తెలుస్తుంది? అందువల్ల ప్రతిదీ రికార్డ్ అవుతోంది. మన చుట్టూ 18 ఉన్నాయండి. అదృశ్య రూపంలో మనకు 18 ఉన్నాయి. తెలుసా అండి అవి ఏంటి అన్నది? అయ్యో, మరి రికార్డ్ కాబోతున్నాయి. మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేసేసాము, రికార్డ్ అయిపోయినాయి, డిలీట్ కావు అవి. మన కంప్యూటర్లో, మన మొబైల్లో ఉంటే డిలీట్ చేసుకొచ్చాం, క్లియర్ చాట్ కొట్టచ్చు. అక్కడ క్లియర్ చాట్ కొట్టడానికి లేదు, ఖచ్చితంగా మళ్ళీ మన అనుభవానికి రావాల్సిందే. అది 18 ఏంటంటే నాకు గుర్తున్నవి చెప్తాను. 4 వేదాలు, పంచభూతాలు 5, 9 మొత్తం. ఓకే. నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు 11, పగలు రాత్రి
13. ప్రాతః సంధ్య సాయం సంధ్య ఎన్నైనాయండి? 15. ధర్మం 16. యముడు 17. ఆకరణ 18. అంతరాత్మ. ఈ 17 మనకు తెలియవు అనుకోండి, వేదాలు ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే భగవద్గీతనే మనం పక్కన పెట్టాము అంటే ఇంక వేదాలు పక్కనే ఆలోచించే పని లేదు. అవునండి, అవి చాలా దూరంలో ఉన్నాయి, ఇంకా మనకు ఎక్కడో అనుకోవాలి మనం. అందువల్ల దాన్ని పక్కన పెట్టేద్దాం. భగవద్గీతను పక్కన పెట్టేసాం అనుకోండి. పంచభూతాలు తెలుసు కదండి, మన చుట్టూ ఏమేమి ఉన్నాయి? ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది, భూమి ఉంది. సూర్యుడు చంద్రుడు కనబడుతున్నాడు, పగలు రాత్రి కనబడుతున్నాయి, ఉభయ సంధ్యలు కనబడుతున్నాయి. యముడు కనబడ్డు. యముడు కనబడితే మనం ఉండమీడ కదా. ఇవంతా రికార్డ్ చేయబడుతున్నాయి. అందువల్ల మనం ఏదో తప్పించుకుంటున్నాంలే, ఒకవేళ ముఖమాటానికి మంచి మాటలు మాట్లాడుతున్నాంలే, ఇవన్నీ ఉన్నాయి చాలా చాలా. ఎందుకంటే లోపల 90% లోపల ఉంది, 10% మనకు బయటకు వస్తూ ఉంటుంది. నీ లోపల 90, బయట 10, ఈ 100 కూడా అన్నీ రికార్డ్ చేయబడుతుంటాయి. ప్రతిదీ కూడా. నేను ఇంట్లో ఒక్కడనే ఉన్నాను కదా, నేను ఏమనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు కదా, నా శరీరం నేను ఒక్కడినని ఎవరు చూడలేదు కదా అని రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటున్నాం అనుకో, ఎవ్రీథింగ్ రికార్డింగ్, అన్నీ నిరంతరంగా రికార్డ్ అవుతూ ఉంటుంది. జన్మ జన్మలుగా, ఈ జన్మే కాదు జన్మ జన్మలుగా. ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో అనవసరంగా నీ లోపల కూడా ఒక్క ఆలోచన కూడా చేయడానికి ప్రయత్నం చేయవు నువ్వు. ఏంటి భయపెట్టిస్తున్నానా మిమ్మల్ని? లేదు కదా. ఎందుకంటే సైలెంట్ అయిపోతే నాకు డౌట్ వచ్చింది. అందుకే ఈ జీవితం చాలా నేర్పిస్తుందండి. మనం నేర్చుకోవాలి అంతే. నేర్చుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది ఈ జీవితం. నేర్చుకోలేకపోతే అన్నీ పక్కన పెట్టేస్తాం. అసలు అవసరాన్ని మించి సంపాదించుకోవడం ఎందుకు, దాచుకోవడం ఎందుకు, దోచుకోవడం ఎందుకు? ఎందుకోసం? ఎవరి కోసం? భార్య పిల్లల కోసమా? నీ కోసమా? ఏనాడైనా నువ్వు నింపాదిగా కూర్చొని ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించామా ఇదంతా కూడా? లేదు. ఆలోచించే టైమే మనకు లేదు. పరుగు ప్రపంచం, ఒకటే పరుగు. పుట్టినాది మొదలు పరుగులాయే, ఎంత పరుగిడినా గమ్యం రాదాయే. అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురాయి జన్మనెత్తి. శంకరాచార్యులు చెప్తున్నారు, ఎవరు భార్య ఎవరు పుత్రుడు, ఈ సంసారం ఎంత విచిత్రమైందో కదా. తనది కాని దానిని తనది అనుకుంటూ ఉంటారు, గోతుల్లో పడుతూ ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము? ఇలాంటి మౌలిక సత్యాలను తెలుసుకోకుండా మానవుడు ప్రతి దానిని తనది అనుకుంటూ రోగగ్రస్తుడు అవుతున్నాడు అంటాడు. సో నిజమైన సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావో అప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో అది ఇచ్చుటలో ఉన్న హాయిని అనుభవిస్తావు. సో ఈ విధంగా ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు స్వదేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా సరే ఆర్థిక సేవలను అందిస్తూ ఉంటారు. వాళ్ళకు ఎంత అవసరమో అంత పెట్టుకొని వాళ్ళ సంపాదనలో 80%, 90% ఈ ఆశ్రమాలకు ఇచ్చేస్తుంటారు. అనాథాశ్రమాలకని, వృద్ధాశ్రమాలకని, విద్యాలయాలు, వైద్యాలయాలు అన్నీ కట్టిస్తూ ఉంటారు. వాళ్ళకి సత్యం తెలుసు. వాళ్ళు పుణ్యం కోసమో దేనికోసమో అన్నది కూడా లేదు వాళ్ళకు. ఒక ధర్మం అన్న ఆలోచన వచ్చిన వాడికి అది చేయగలుగుతాడు. నువ్వు పుణ్యం కావాలంటే వస్తుంది, నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, దానం చేస్తే పుణ్యం వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సృష్టిలో ఒక భాగము. ప్రతి చర్యకు ప్రతి ఇంకో చర్య ఉంటుంది. నువ్వు దానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది, కానీ దాన్ని కూడా అధిగమించే స్థితి రావాలంటాడు. నిష్కామ కర్మయోగం అని చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. నిష్కామ కర్మము అంటే మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం అయితే నీకు వస్తుంది. ఒకవేళ మంచి చేస్తున్నావు అనుకో, ఆ పుణ్యఫలం వస్తుంది. సో పుణ్యం వల్ల ఏంటంటే మళ్ళీ జన్మల్లో సుఖాలు అనుభవిస్తావు. పాపం చేసావనుకో, దాని యొక్క ఫలాల వల్ల ఏం చేస్తాం? రోగాలు వస్తాయి, అంటే దుఃఖాలు వస్తాయి. ఎప్పుడైతే జ్ఞానవంతుడు అయ్యాడనుకో, నీకు ఇక్కడ మంచి చెడు అనేది దాటిపోతావు.
దాటిపోయి ఇది నా ధర్మము, నేనెవరు ఇక్కడ ఇవ్వడానికి చేయడానికి, నేను ఇక్కడ ఒక పనిముట్టును మాత్రమే, భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, దీని నుంచి వచ్చే ఫలం, నా దాన ధర్మాల వల్ల వచ్చే ఫలం ఏదైనా సరే కృష్ణార్పణం, రామార్పణం, పరమాత్మార్పణం. సో ఇక నీకు పాపము లేదు, పుణ్యము లేదు, నువ్వేం తీసుకోలేదు, జ్ఞానం ఉంది. సో నీకు మళ్ళీ జన్మతో పనే లేదు. ఎవరైతే ఆ స్థితిలో మనం పనులు చేస్తుంటామో మళ్ళీ మనం జన్మ లేకుండా చేసుకోగలుగుతాం. అందుకే పరమాత్మ అన్నీ చెప్పాడు. కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, విజ్ఞాన యోగం చెప్పాడు, కర్మ సన్యాస యోగం చెప్పాడు, మోక్ష సన్యాస యోగం చెప్పాడు, గుణత్రయ విభాగ యోగం చెప్పాడు. అన్నీ మన గుణాల్లో ఏమున్నాయి, తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా నువ్వెవరు, నీ గుణం ఏంటో చెప్పచ్చు. నువ్వు ఎటువంటి ఆహారం లైక్ చేస్తున్నావో నీ గుణాన్ని చెప్పేయచ్చు. నీ బాటలను బట్టి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో చెప్పేయచ్చు. చాలా సింపుల్ అది. అందుకే మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాడు నోరిప్పి ఏదన్నా అడిగాడు అంటే మహాత్ములు అప్పుడే అర్థమైపోతుంది వీడు ఏ స్థాయిలో ఉన్నాడు, వీడికి ఏమి చెప్తే అర్థమవుతుంది అని అంతలోకే చెప్తారు, అంతే. మళ్ళీ ఇంకోటి వాడు అడిగే విషయాన్ని బట్టి, వాడి కోరికని బట్టి వాడి స్థాయిని అంచనా వేయచ్చు. మన యొక్క చక్రాల స్థాయిని కూడా అంచనా వేయచ్చు, మన మాటలను బట్టి, మన చేష్టలను బట్టి. ఇదంతా కూడా ప్రతిదీ చాలా ఆధ్యాత్మికంలో చాలా గొప్పగా ఉందండి, మనం తెలుసుకోవాలి అంతే. ఇంకా సో ఇలా ఈ లోభం నుంచి మనం బయటపడాలి అంటే మన గత జన్మల యొక్క సంస్కారాలు ఆధారపడి ఉంటాయి, ఈ జన్మలో మనం ఎన్నుకున్న కుటుంబము ఆధారపడి ఉంటుంది, మన చుట్టూ ఉన్న సమాజం అంటే సజ్జన సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మనం ఎటువంటి వాళ్ళతో కలుస్తున్నామో అటువంటి గుణాలు మన మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం బాగా దానాలు చేసే వాళ్ళ దగ్గర ఉన్నామనుకో, ఆటోమేటిక్గా మనకు కూడా అయ్యా నా దీనికి ఇంత తీసుకోండి అయ్యా, దానికి ఇంత తీసుకోండి అయ్యా, ఉన్న దాంట్లోనే 10 రూపాయలు ఉందనుకో రూపాయి పంచుతూ వస్తాం. అదేమీ కాదు, వాడు ఎప్పుడు పొదుపు చేస్తుంటాడు అనుకో, షేర్లలో పెడుతుంటాడు, ఆ సర్టిఫికెట్లు, ఈ సర్టిఫికెట్లు, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు దాంట్లో ఉన్నాడు అనుకో, ఆ గురించి టాపిక్ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉన్నామనుకో, మన దగ్గర 10 రూపాయలు ఉంటే దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది, మళ్ళీ సంవత్సరం తర్వాత ఎంత అయితే బాగుంటుంది, అవి ఆలోచనలు వస్తాయి మనకు. ఈ సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ సాంగత్యం వల్ల మనకు ఇహపర లోకాల్లో ఉపయోగం ఉంటుందో ఆ సాంగత్యంలోనే మనం ఉండాలి. ఎప్పుడైతే మనలో లోభం పెరిగిందనుకో, పిసినారితనం పెరిగిందనుకో, వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మనకు తెలియకనే మోసాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగాల్లో మోసం అంటే లంచాలు తీసుకోవడం. నీ పని చేయడానికి నీకేముంది, గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంది, అయినా సరే నేను అటెండ్ అయ్యేందుకు జీతము, పని చేస్తే లంచము. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి తెలీదు ఇప్పుడున్న పరిస్థితి. ఈరోజు డబ్బులు వాళ్ళు వచ్చాయనుకుంటున్నారు, కానీ దాని పర్యవసానం వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ రాబోయే జన్మల మీద భయంకరంగా ఉంటుంది. ఈరోజు నీకు ఏదైతే ఉందో దాన్ని నువ్వు స్వీకరించావనుకో, అక్కడితో దాన్ని చక్కగా అనుభవించావనుకో, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీకు రావాల్సింది ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నావు అనుకో, నీకే బాధ లేదు, ఏ ప్రాబ్లం లేదు. అలా కాదని మిస్ చేసి నువ్వు ఏదో తీసుకున్నావు అనుకో, అయిపోయింది నీ కథ. ఇంకా ఇప్పటికేమో నీకు సంతోషమే, ఆ తర్వాత దుఃఖము 100 ఇంతలు 1000 ఇంతలు వస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు మన వెంట రాదు అని చెప్పేసి, మన వారసులు ఉన్నారనుకుంటాం, వాళ్ళ వెంట వస్తుందా? వస్తుందండి వాళ్ళ వెంట, ఎవరి వెంట రాదు కదా. ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. అక్కడ ఆ ఊర్లో ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ఉంటే వాళ్ళ ఇంటి మీద అన్ని జెండాలు ఉంటాయి ఓపెన్గానే. నాకు 10 కోట్లు ఉందనుకో, మా ఇంటి మీద 10 జెండాలు ఉంటాయి, 1 కోటి ఉంటే 1 జెండా. ఆ సాధువు ఏం చేశాడు అంటే, సో కోట్లు ఊరికే వస్తాయండి, మనకు ఒక ఆయన చెప్తుంటాడు టీవీల్లో, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పి. ఏది ఊరికే రాదు, పాపం కూడా ఊరికే రాదు, పుణ్యం ఊరికే రాదు, డబ్బులు ఊరికే రావు, అవునా? సో ఆయన 10 జెండాలు ఉన్నాయి, అన్ని కోట్లు ధనికుడు ఆయన. ఈ సాధు వచ్చాక అన్ని ఇళ్ళ మీద చూశాడు, అడిగాడు. ఆయన దగ్గర దండిగా డబ్బు ఉందని చెప్పి ఆ సాధువు అక్కడికి వెళ్ళాడు. వెళ్తానే ఈ సాధువుని చూస్తేనే
ఆ ఇంటి యజమాని అక్కడే కూర్చొని ఉన్నాడు బయట అరుగు మీద. సో ఈ సాధు వస్తున్నాడు, డబ్బు కోసమే వస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గరికి వస్తానే యజమాని ఇంట్లో లేరండి అని చెప్పాడు. అవునా? ఓకే. ఇక్కడ కూడా మన ఇంటి దగ్గరికి ఎవరన్నా వస్తే జనరల్గా లేదు పో అనుకుంటాం. ఈవెన్ బజార్లో వెళ్తే ఎవరన్నా అడుగుతుంటే లేదు పో అంటాం. ఇంకా కొందరు ఇంకొంచెం స్పష్టంగా ఉండాలని చిల్లర లేదు పో అంటుంటారు. షిర్డీ సాయి చెప్తారు, నీ దగ్గర ఎవరైనా సహాయం కోసం వస్తే లేదు పో అనవద్దు అంటాడు. ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, లేదా ఒక జంతువే వచ్చిందనుకో, ఊరికే తిప్పి పంపవద్దు అంటాడు. ఊరికే తిప్పి పంపవద్దు. అట్లీస్ట్ బెల్లం ముక్కనైనా ఇవ్వు అంటాడు. బెల్లం ముక్కనైనా ఇవ్వు అంటాడు. సో ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఎవరైనా సరే అడిగిన వాడికి నీ దగ్గర ఎంత ఉంటే అంత. ఒకవేళ నిజంగా నీ దగ్గర లేదనుకో, ఇస్తున్న వాడికి చూపించాలి నువ్వు, అయ్యా నిజంగా నా దగ్గర లేదయ్యా, అతను ఇవ్వగలుగుతాడు, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అని ఇచ్చేవాడినైనా చూపించాలి మనం. నీ దగ్గర లేకపోతే ఇచ్చేవాడినైనా చూపాలి. నువ్వు ఉండి లేదు పోన్నావు అనుకో, నిజంగా నీ దగ్గర లేదు, అయిపోయింది, నీ దగ్గర ఏముండదు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతో కొంత నీకు ఎంత ఇవ్వాలంటే ఎంత. 1,00,000 ఉంది, నీకు 100 ఇవ్వాలనుకో, ఇచ్చుకో, 100 ఇచ్చుకో, బట్ లేదు పోను మాత్రం అనొద్దు. ఇవి కొన్ని బాగా అర్థం చేసుకోవాల్సినవి. ఇది ఎవరిని తప్పు పట్టడానికి కాదు నేను చెప్తున్నది, మనం జీర్ణించుకోవాలి ఇట్లా కొన్ని విషయాలు. సో ఇతను అక్కడికి వెళ్ళాడు. వెళ్తానే యజమాని లేడండి అన్నాడు. అయ్యో, అతనికి నేను చాలా సహాయం చేయాలని వచ్చాను అంటేనే వెంటనే, క్షమించండి స్వామి, నేనే ఆ యజమానిని, లోపలికి రండి, మీరు ఏమి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చిపోండి అన్నాడు. సరే పద నాయన అని చెప్పి లోపలికి పోయినాక ఈయన ఇంకా ఈ ధర్మ విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు అని ఆయన కాచుకొని ఉన్నాడు. లాస్ట్కి గంట అయినా చెప్పు, ఈయన ఏమీ తీయడంలా జోల్లో నుంచి. స్వామి, ఈ విషయాలని వినడానికి నాకు తీరగలేదు, నేను ఒక క్షణం పోతే నాకు 1000 నష్టాలు వస్తుంది, 1000 రూపాయలు నష్టం వస్తుంది, నేను చాలా సంపాదించుకోవాలనుకున్నాను అన్నాడు. సరే నాయన, ఇంకా నీకేం చెప్పనులే, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టు అని చెప్పేసి, ఇది నీకు ఒక వస్తువు ఇస్తున్నా, ఇది చాలా మహిమగలది అని చెప్పి ఒక సూది లాంటిది తీసిచ్చి, మళ్ళీ జన్మలో నాకు ఇది అందజేయి నాయన అంటాడు. వాడి కోపం వచ్చేస్తుంది. స్వామి, మీరు పెద్దవారు, మిమ్మల్ని ఏం తిట్టకూడదు అంటూనే మీ బుద్ధి ఉందా స్వామి, తిట్టకూడదు అనుకునే తిట్టు, మళ్ళీ జన్మలో నేను ఎట్లా తీసుకొస్తాను దీన్ని అన్నాడు. మరి ఇంత చిన్న సూదినే తీసుకురాలేనప్పుడు ఇన్ని కోట్లు ఎట్లా తెస్తావు నాయన అంటాడు. ఇదే విషయాన్ని అతను చాలాసార్లు విని ఉండొచ్చు, కానీ చెప్పవలసిన వాళ్ళు చెప్పవలసిన రీతిలో చెప్పినప్పుడు లోపలికి ఎక్కుతుంది అది. అప్పటికి అతనికి జ్ఞానోదయం అయింది. రేపు పొరపాటు జరిగింది, నా జీవితం అంతా కేవలం సంపాదనలో ఉండిపోయాను, ఎవరికి ఏమి ఇవ్వలేదు, నేను పెద్దగా అనుభవించలేదు, కావాలి అనుకుంటున్నాను, కానీ ఏం చేయాలి ఇదంతా తీసుకొని అని చెప్పి అప్పుడు ఆయన అన్నదానాలు, వైద్యాలయాలు కట్టడం మొదలుపెట్టాడు. చాలామందికి డబ్బు ఉంటేనే దానం చేయాలనుకుంటూ ఉంటారు. డబ్బు లేకపోయినా కూడా దానం చేయొచ్చు, డబ్బు లేకపోయినా కూడా దానం చేయొచ్చు. ఏముంటే అది ఆ సమయానికి ఎంత ఉంటే అంత, ఎంత ఇవ్వాలనుకున్నావు అంత. సో మనోళ్ళు చాలా యజ్ఞాలకని వాటికని వీటికని పుస్తకాలు పంపిస్తుంటారు. నిన్ననే ఇచ్చామండి అంటూ ఉంటారు. మొన్న తిన్నాం, నిన్న తిన్నాం, ఈరోజు తినకుండా ఉంటామా అండి? ఈరోజు తింటాం కదా, ఎంతో కొంత రూపాయి ఇవ్వండి, నో ప్రాబ్లం, రూపాయి ఇవ్వండి, నో ప్రాబ్లం. సో అది అలవాటు తప్పుకోకూడదు, ఇచ్చే అలవాటు తప్పుకోకూడదు, అది కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఈయన చెప్తే, ముద్గల ముని అని మహాభారతంలో వస్తాడు ఈయన.
అంటే మహాభారతం కాదు, కురుక్షేత్రం అని పేరు విన్నారండి. కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, అది ఊరు పేరు ఉంది కురుక్షేత్రం అని. ఆయన ముద్గలుడు అనే ఒక బ్రాహ్మణుడు. సో ఆయన ఎంత ధర్మపరుడు అంటే ఆయన యాచకు కూడా పోడు. 15 రోజులకు ఒకసారి ఆయన ఆహారం తీసుకుంటాడు. సో ఎటువంటి ఆహారం తీసుకుంటాడంటే పొలాల్లో రాలిన గింజలు ఉంటాయి కదండి, వాటినంతా ఏరుకొని 15 రోజులంతా ఏరుకొని 15వ రోజు వాటిని వండుకొని దైవానికి కొంత సమర్పించి ఆ తర్వాత తాను స్వీకరిస్తారు. అంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి దీన్ని పక్షోపవాసము అంటారు. ఉపవాసంలో పక్షోపవాసము, పక్షము అంటే 15 రోజులు. సో అమావాస్యకు మొదలు పెడితే పౌర్ణమి తింటాడు, పౌర్ణమి తిన్న తర్వాత మళ్ళీ అమావాస్యకే తినేది ఆయన. సో ఆయన ఎక్కడ ఎటువంటి వాళ్ళ దగ్గర ఏమి యాచక వృత్తి లేదు, ఉంచ వృత్తి అంటారు దీన్ని. ఇటువంటి తీసుకునే వాళ్ళను ఉంచ వృత్తి అనండి. ఇది ఒక గొప్ప వృత్తి, ఎవరిని అడిగే పని లేదు. పొలాల్లో రాలిన ధాన్యం ఉంటుంది, దాన్ని తీసుకుంటాడు. సో ఎంత వస్తే అంత 15 రోజులు కూడబెట్టుకుని దాన్ని తీసుకొని తినడం అంతే. సో ఒకరోజు దుర్వాస మహాముడు వస్తాడు అతని దగ్గరికి. ఎవరండి? దుర్వాసుడు. దుర్వాసుడు అంటే ఎవరండి? ఒక ఋషి, అంతే కదా. ఓకే. సో అతను ఆ ఇంటికి వస్తాడు. ఇంకా ఈయన దైవానికి అర్పించి పితృదేవతలకు అర్పించి ఇంకా భోజనం చేయాలని కూర్చునే ముందు ఆయన వస్తాడు. ఆయన వస్తేనే సంతోషంగా ఆహ్వానించి ఆయనకు ఆహారం పెడతాడు. ఆహారం పెట్టిన తర్వాత ఆయన తిన్నంతా తిని మిగతాదంతా కూడా ఒంటికి బాగా పూసుకొని వెళ్ళిపోతాడు. సో ఆ రోజుకి ఆయనకి ఏం లేదు, ఇంకా ఫ్యామిలీకి ఏం లేదు. ఓకే. అట్లా మళ్ళీ మధ్య మధ్యలో అట్లా 6 సార్లు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చిన ప్రతిసారి ఇదే చేస్తాడు. ఇదంతా కూడా ఆ దుర్వాస మహాముని గమనిస్తూ ఉన్నాడు. సో ఇతనిలో ఎక్కడైనా సరే కోపం వస్తుందా, అసహ్యం వస్తుందా, అహంకారం వస్తూ ఉందా, లేదా తిట్టుకుంటున్నాడా అనేది గమనిస్తూ ఉన్నాడు. 6 సార్లు అయిన తర్వాత కూడా అతనిలో ఎటువంటి మార్పు లేదు. మొదట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆహారం ఇస్తున్నాడో 6 సార్లు కూడా అదే ధ్యేయంతో, అదే ధ్యాసతో, అదే ప్రేమతో ఆయన ఆహారం పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత చెప్తాడు దుర్వాస మహాముని, ఇటువంటి దానాన్ని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. ఇంత గొప్ప దానం అన్నది అందరికీ సాధ్యం కాదు. అందరూ ఏదో ఆకలిలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంగా కోరికతో ఆహారం కావాలనుకుంటారు. నీలో అది కూడా లేదు. సో నీకు బొందితో స్వర్గాన్ని ఇస్తాను, వెళ్తావా అని అడుగుతాడు. నాకు అక్కర్లేదు, నేను నా సాధనతోనే నేను ప్రాప్తించుకుంటాను అని చెప్తాడు. అంటే ఏంటి? అది కూడా నాకు అవసరం లేదు. స్వర్గం అంటే ఏంటి? ఇప్పుడు ఇస్తావు, నువ్వు స్వర్గాన్ని పంపిస్తావు, మళ్ళీ నేను రావాల్సిందే కదా, ఆ పుణ్యం అయిపోతానే మళ్ళీ నేను రావాల్సిందే. సో నాకు అది ఎక్కర్లేదు, అది టెంపరీ. ఇప్పుడు మనం చేసే చాలా పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా స్వర్గలోక ప్రాప్తిని వస్తాయి. కానీ ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ రావాల్సిందే, ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. సో నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అది నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకు? మళ్ళీ రాకపోకలు నాకు అక్కర్లేదు, ఒక్కసారి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను నేను అన్న దాంతోనే అదే వృత్తిలో అదే సాగిస్తూ అదే నిర్వికార స్థితిలో ఆయన పరమపదాన్ని పొందాడు ముద్గలముని. సో నిజంగా టార్గెట్ అంటే అది కదండి. దానం అంటే అలాంటి దానం కదా. అంటే అంత టార్గెట్లో మనం ఉంటే మనకు తెలుస్తుంది మనం ఇంకా ఏం చేయాలి అనేది. సో మనం పెట్టుకునే ధ్యేయమే ఆ రేంజ్లో మనం పెట్టుకోగలిగితే మనం కొద్ది కొద్దిగా పైకి వెళ్తూ ఉంటాం. సో చాలామందికి తెలుసు, డబ్బులు ఉన్నాళ్ళే దానాలు చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది కూలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనసు కొందరు వస్తుంటారు ధ్యానానికి, వాళ్ళకి ఇంకా ఆ రోజు కూలీ చేసుకోవాలి, ఆ రోజు కూలీని వదిలిపెట్టి వస్తుంటారు కూడా చాలామంది. ఇప్పుడు చాలా చుట్టుపక్కల వాళ్ళు పల్లెల్లో కూడా వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఆ రోజు కూలిపోతేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొంత దాచిపెట్టుకొని కొంత దానాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా బాగా వచ్చింది, ధ్యానం చేసే వాళ్ళంతా కూడా దానాలు బాగా చేస్తున్నారండి. సో ఒక్కసారి అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుతాం. బుద్ధుడి దగ్గరికి ఒకసారి ఓ బీదవాడు వచ్చాడు. స్వామి, నేను ఎందుకు బీదవాడిగా ఉన్నాను, పేదవాడికి ఎందుకు పుట్టాను అని అడిగాడు ఆయన.
అప్పుడు బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎందుకు పేదవాడిగా పుట్టావంటే నీవు ఎటువంటి ఔదార్యం కలిగి లేవు, మరి దాన ధర్మాలు చేయలేదు కాబట్టి నువ్వు పేదవాడిగా ఉన్నావు, పేదవాడిగా పుట్టావు అని చెప్పాడు. మరి ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏమీ లేదు, నేను ఎట్లా దానం చేయాలి అన్నాడు. నువ్వు దానం చేయడానికి నీ దగ్గర 5 నిధులు ఉన్నాయి, 5 నిధులు, నువ్వు వాటితో దానం చేయొచ్చు అన్నాడు. నాకు అర్థం కాలేదు స్వామి, కొంచెం వివరంగా చెప్పండి అన్నాడు. సో మొదటి నిధి నీ దగ్గర ఏంటంటే, నీ ముఖం ద్వారా నీ అందాలను నవ్వులను పంచుకోవచ్చు. ఎవరైనా కనపడ్డారు, జస్ట్ ఒక చిరునవ్వు లేదా ఒక చిన్న నమస్కారం, ఇంకేం చేసే పని లేదు, ఒక చిన్న చిరునవ్వు, ఒక నమస్కారం, ఇది ఇతరుల పైన అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళెవరో నీకు తెలియదు, నువ్వు ఎట్లా నవ్వాలి అంటే, నవ్వడం మీకు కష్టమా నీ నవ్వడము? నిజంగా కొందరికి చాలా కష్టమండి నవ్వడము, నవ్వలేరు చాలామంది. కానీ మనము విదేశాల్లో చూస్తే వాళ్లకు మనకేం పరిచయం ఉండదు. మనం వెళ్తాము, మార్నింగ్ వెళ్తున్నాం అనుకో, మన పక్క చూస్తారు, గుడ్ మార్నింగ్ అంతే, ఇంకేం లేదు. మనం కూడా ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతాం, గుడ్ మార్నింగ్ అంటాం మనం కూడా. ఇప్పుడు కనబడ్డాను, ఎవరైనా కనబడతారు నమస్కారం అని నేను చెప్పాను అనుకో, అవతల కూడా నవ్వుతూ నమస్కారం చెప్తారు. దీనివల్ల మనకేమైనా పోతా ఉందా? ఇది ఫ్రీనే కదా, దానికి డబ్బులతో పని లేదు. నువ్వు ఎక్కడైతే గౌరవం ఇస్తావో నీకు గౌరవం ఇవ్వబడుతుంది. నువ్వు ఇతరులను చూసి సంతోషపడ్డానుకో, అక్కడి నుంచి నీకు సంతోషం వస్తుంది, ఏమిస్తే అది వస్తుంది. ఇక రెండవది, నీ కళ్ళ ద్వారా కల్మషం లేకుండా ప్రేమతో శ్రద్ధతో ఇతరులను చూడు. కామంతో కాకుండా, ఈర్ష్యతో కాకుండా, కోపంతో కాకుండా ఒక ప్రేమగా, ఎంత గొప్పవాళ్ళు, ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా సేవ చేస్తున్నారు, ఇలా కదా ఉండాల్సింది. సో ఇటువంటి చోట నేను సేవ చేయడానికి వస్తున్నాను, ఇటువంటి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అన్న నీ చూపులో ఆ భావం కనపరచు. ఇది కూడా ఫ్రీనే కదా, దీనికి కూడా డబ్బు అక్కర్లేదు. నీ భగవంతుడు ప్రశ్నించే నోరు ఉంది, 4 మంచి వాక్యాలు మాట్లాడు. ఇక్కడ విన్నావు కదా మంచి వాక్యాలు ఏంటో, నీ నోటితో ఆ మంచి వాక్యాలను చెప్పు ఇతరులకు, అది ఫ్రీనే కదా. సో నీ చెప్పే వాక్యాలను బట్టి నీ పైన గౌరవం అధికమవుతుంది కదా, అవునా? ఇక 4వది, నీ దయగల హృదయంతో ఇతరులు ఆనందంగా ఉండాలని ప్రార్థించు, ఆ దేవుని ప్రార్థించు, ఇది కూడా ఫ్రీనే కదా. ఎంతసేపు ఉన్నా మనం గుడికి వెళ్ళి ఏం చేస్తాము, మన గురించే మాట్లాడుకుంటాం, మన గురించి అడుగుతుంటాం, మన గురించి ఒక లిస్ట్ ఇచ్చేసి వస్తాం. మనకు ఆయనకు మానసికంగా ఒక లిస్ట్ ఇస్తాం, పోయినప్పుడల్లా దాన్ని రిపీట్ చేస్తాం. ఇస్తే ఇచ్చినట్టు లేదా పోయినట్టు, అంతే కదా. ఇస్తే దేవుడు ఇచ్చాడు అనుకుంటాము, ఈకుంటే నా కర్మ అనుకుంటాం, అంతే. అన్ని జడ్జిమెంట్లు మనమే చేసుకుంటూ ఉంటాం. నీకు ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనుకున్నా నీ దగ్గర బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా ఎవరైనా ఎట్లా ఇస్తారు? బ్యాంకుకి వెళ్తావు, అకౌంట్ ఓపెన్ ఉంది, 10,000 కావాలా, నీ అకౌంట్లో 5,000 ఉంది, నీకు నాయన 5,000 ఇస్తాను, మినిమం బ్యాలెన్స్ అయితే ఇక్కడ పెట్టాల్సిందే అని చెప్తాడు, అవునా? సో 3,000 ఇస్తాను అంటాడు. అదే నీ దగ్గర ₹1,00,000 నువ్వు 10,000 అంటే వెంటనే 10,000 తీసిస్తాడు. ఎక్కడైనా సరే అంతే, నీ దగ్గర నీ అకౌంట్లో డబ్బు ఉంటే నీ కోరిన కోరికలు తీర్చబడుతూ ఉంటాయి ఏదో రకంగా. నీ దగ్గర లేదు అంటే ఏది ఇవ్వబడదు. ప్రతిదానికి అర్హత ఉంది, అర్హత సంపాదించుకోవాలి మొదట. నువ్వు ఆయన దగ్గరికి పోయి కోరుకుతావు అంటే నీకు అర్హత ఉండాలి. అర్హత ఉన్నప్పుడే ఆయన చూస్తాడు, నీ లిస్టులో చూస్తాడు, క్లిక్ కొడతాడు, వీడి దగ్గర మైనస్లో ఉంది, వీడికి ఏమి ఇవ్వడానికి లేదనుకుంటాడు. నువ్వేమో తిరిగి పెడుతూ ఉంటావు, నాకు ఇంకా దేవుడు ఇవ్వలేదని. ఎప్పుడో ఒకసారి ఏదో పుణ్యకార్యంలో నీ అకౌంట్లోకి అది వచ్చి పడినప్పుడు అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. అబ్బా దేవుడు ఇచ్చాడబ్బా, 10 ఏళ్ళకి అనుకుంటావు. అదంతా నీదే, నీ అకౌంట్లో ఏముంటే అదే తీసిస్తాడు. లేకపోతే ఆయనకి ఏం పట్టిందప్ప ఇవ్వడానికి? నీ కథ నువ్వు చూసుకోవాలి, ఆయన కథ ఆయన చూసుకుంటాడు. ఇదంతా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు, మంచి మాటలు చెప్తాడు. కావాలంటే ఈ పని చేసుకు ఇది వస్తుంది, ఈ పని చేసి ఇది రాదు, దీనివల్ల లాభము, దీనివల్ల నష్టము, ఈ విధంగా అరిషడ్ వర్గాల వల్ల ఇట్లా పాడైపోతావు నాయన, అవి చేసుకోవద్దు, ఇవి చేసుకోవద్దు అని చెప్పి మన బ్యాలెన్స్లు పెంచుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. మైనస్ బ్యాలెన్స్ కాకుండా ప్లస్ బ్యాలెన్స్లోకి మనం వెళ్తే ఇవన్నీ సాధ్యమవుతుంది మనకు.
సో 5వది ఏంటంటే నీ శరీరం. నీ శరీరం అండి, దీనికి ఏమి ఖర్చు పెడుతున్నావా? ఏదో రకంగా నువ్వైతే ఆహారాన్ని స్వీకరిస్తున్నావు, చేస్తున్నావు. ఈ శరీరంతో నువ్వు ఇతరులకు అనేక మంచి పనులు చేయవచ్చు. ఈ శరీరంతో నీ ఏమైనా మంచి పనులు చేసుకో, ఫ్రీగా చేసి పెట్టు. ఇక్కడికి వస్తావు, ధ్యాన కేంద్రానికి వస్తావు, వంటలో హెల్ప్ చేయొచ్చు, కుర్చీలు వేయచ్చు, కుర్చీలు తీయచ్చు, కసువు నూకొచ్చు, బాత్రూమ్లు కడగచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. ఇదంతా సేవే నీ శరీరంతో. దీనికే డబ్బులు ఖర్చు అక్కర్లేదు. నేను సేవ చేస్తానంటే అంటే చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు దూరుతూ ఉండడమే అంతే. నువ్వు ఇతరులకు మళ్ళీ నేను సేవ చేస్తున్నాను అన్నది కూడా చెప్పుకునే పని లేదు. నీకోసం నువ్వు చేసుకుంటున్నావు, దీంట్లో నీ గొప్ప ఏముంది? నీకోసమే కదా. సో బుద్ధుడు చెప్తాడు, ఈ 5 రకాలుగా నీ దగ్గర ఏమి లేకపోయినా నీ శరీరం ఉంటే చాలు ఆయన, ఇన్ని గొప్ప పనులు, ఇన్ని గొప్ప దానాలు చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. అవునండి, ఒక్కసారి మనం ఇక్కడ మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఏదైనా సరే ఇస్తే వస్తుంది. ముందు జన్మలో ఇచ్చి ఉంటే ఈ జన్మలో వస్తుంది, ఇప్పుడు ఇస్తే మళ్ళీ జన్మలో వస్తుంది. అంతేనా సూత్రం అది. ఇది కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. దీనికి నిదర్శనం ఏంటంటే ఆంధ్ర మహాభారతంలో అనుశాసనిక పర్వంలో పంచమాశ్వాసంలో శివపార్వతుల సంవాదాన్ని మనం వినాలి. ఇది శివపార్వతుల మధ్య జరిగిన విషయాన్ని, ఇది మీకు లోభం గురించి చెప్పబడుతూ ఉంది. నేను చెప్తే మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మహాభారతంలో చెప్పబడింది. మహాభారతాన్ని రాసిన వారు ఎవరు? వ్యాసుడు. వ్యాసుని ఎవరంటే సాక్షాత్తు విష్ణు స్వరూపము. అవునండి. సో మీకు నమ్మకం కావాలి కదా, అందుకేసే మీకు ఇది విషయం చెప్తున్నా. చెప్పింది నేను కాదు అని చెప్పడానికి, చెప్పింది ఆల్రెడీ శాస్త్రాల్లో ఉందని చెప్పడానికి మీకు చెప్తున్నా. మీరు దీన్ని విశ్వసించవచ్చు. ఒకవేళ నమ్మలేకపోతే అది మీ ఇష్టం, నమ్మితే లాభం. ఓకే, ప్రతిదానికి ఫలశ్రుతి ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు వినడం వల్ల దీనికి ఒక ఫలం ఉంటుంది, అది యాడ్ అవుతూ ఉంటుంది. ఫలశ్రుతి అని ప్రతిదానికి ఉంటుంది. మహాభారతం విన్నా, భాగవతం విన్నా, ఉపనిషత్తులు విన్నా, బ్రహ్మసూత్రాలు విన్నా, భగవద్గీత విన్నా, కొన్ని అధ్యాయాలు విన్నా, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామాలు, ఇలాంటివి ఏది విన్నా కూడా దానికి ఫలశ్రుతి ఉంటుంది. అది యాడ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో వినేటప్పుడు అందుకే ఆ ఫలశ్రుతి మనం పొందాలంటే చక్కగా శ్రవణం చేయాలి. అర్ధపర్థం వింటే అర్ధపర్థం వస్తుంది. ఊరికి ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో వెళ్ళిపోయింటే కూడా ఏమీ రాకం. వినేటప్పుడు వినాలి, ధ్యానం చేసేటప్పుడు చేయాలి, తినేటప్పుడు తినాలి, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. ఇది ఎక్కడ ఏది చేస్తే దాని తగ్గ ఫలశ్రుతి అయితే మనకు వస్తుంది. ఓకే, పార్వతీమాత లోకం మేలు కొరకు అనేక ధర్మాలను పరమేశ్వరుని అడగటాన్ని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? కురుక్షేత్రంలో ఆయన అప్పచేయబోయిన ఉన్నప్పుడు భీష్ముడు కృష్ణుడు వాళ్ళని పిలిచికెళ్తాడు. ఆయన శాస్త్రాలన్నీ అవపోసన పట్టినవాడు, ఆయన దగ్గర ఆఖరి నిమిషంలో జ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్పి వీళ్ళందరినీ పిలిచికెళ్తాడు. కుంతిని, ద్రౌపదిని, పంచపాండవులను కృష్ణుడు పిలిచికెళ్తాడు. పిలిచికెళ్ళినప్పుడు వీళ్ళు అనేక సందేహాలు అడుగుతున్నప్పుడు అప్పుడు భీష్ముడు చెప్తాడు, మీరు అడిగిన ఈ సందేహానికి ఆల్రెడీ పార్వతీమాత శివుణ్ణి అడిగింది అని చెప్పి ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళు చెప్పినట్టుగానే పార్వతి అడుగుతోంది, పరమేశ్వర, కొంతమంది మానవులు ఐశ్వర్యంతో సౌఖ్యాలను అనుభవిస్తుండగా మరికొంతమంది పేదరికంతో, దారిద్ర్యంతో అగచాట్ల పాలై దుఃఖపడుతుంటారు. ఇందుకు కారణాన్ని దయచేసి తెలియజేయండి అని అడుగుతోంది. అంటే మన కోసం పార్వతీమాత అడిగింది. అవునా? ఇది అందరికీ చాలామందికి ఉంటుంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, గౌరీ, చాలా బీద స్థితిలో, అంటే యాచకులకు చారెడు బియ్యం ఇవ్వడానికి, లేదా పశుపక్షాదులకు, కాకలకు మొదలైన వాటికి పీడికెడు మెతులకు వేయడానికి కూడా లేని వాళ్ళను, ఎంతో బాధపడుతున్న వాళ్ళను మిత్రులు కానీ బంధువులు కానీ అటువంటి వారిని చేరదీసి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా వాళ్ళు బాగుపడేట్టుగా, ధర్మబద్ధంగా ఉండేట్టు చేయగలిగితే అటువంటి వారికి ఈ జన్మలో చక్కగా సిరి సంపదలు ఇస్తాడు ఆ భగవంతుడు అని చెప్తున్నాడు. అంటే మన కోసమే కాకుండా మిత్రులు ఉంటారు, మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, మిత్రులు, బంధుమిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు.
నీకు చేతనైతే వాళ్ళని ఎక్కడో ఒక చోట ఉద్యోగంలో పెట్టడమో, లేదా నీకు తగిన సహాయం చేయించో, 10 మందితో చేయించో, వాళ్ళకు తగిన ఆర్థిక ఉపాధి కల్పించి వాళ్ళు కూడా చక్కగా ధర్మ మార్గం ఉండేటట్టు చేస్తూ వాళ్ళు కూడా ఇతరులకు సహాయ సహకారాలు అందించేటట్టుగా చేస్తే అటువంటి వాళ్ళు అంటే అటువంటి చెయ్యాలి అని చెప్పడం, ఇండైరెక్ట్గా చెప్పడం, డైరెక్ట్గా నీకు మళ్ళీ జన్మలో కావలసినంత సిరి సంపదలు నీకు ఇవ్వబడతాయి అని చెప్పి చెప్పడం. అది ఇంకా రెండోది చెప్తున్నాడు మళ్ళీ, విశాలాక్షి పూర్వజన్మలో ఇతరులు చాలా బలవంతం చేయగా వారి మాటలను కాదనలేని పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేస్తూ ఆ జీవితాన్ని గడిపిన వారు ఈ జన్మలో చేతిలో డబ్బులు దండిగా ఉండి కూడా తిండి తినక మంచి బట్టలు కట్టగా నీచంగా జీవిస్తున్నవారు అని. అంటే ఎవరైనా బలవంతం చేసింటారు, బంధువులో ఫ్రెండ్సో ఎవరో అన్నా, ఎంతో కొంత ఇవ్వయ్యా అన్నదానం అంటున్నారు, ఏమవుతుంది ఎంతో కొంత ఇవి అంటే వాళ్ళ బలవంతం మీద ఇస్తే, సో దానానికి తగ్గ పుణ్యం ఏంటి, మళ్ళీ నీకు ధనం వచ్చింది. కానీ ఎలా ఇచ్చావు నువ్వు, చాలా బాధపడుతూ ఇంకా తప్పని పరిస్థితుల్లో నువ్వు ఇచ్చావు, అందుకు నీకు ధనం అయితే వచ్చింది. కానీ నీ యొక్క స్వభావం ఏంటి, పీసినారి స్వభావం, లోభ స్వభావం. అందుకే అప్పుడు కూడా డబ్బున్నా కూడా తిండి తినవు, మంచి బట్ట కట్టవు. అందుకే ఒకవేళ ఇతరులు చెప్పినా నీకు ఆ మూమెంట్కి ఇష్టం లేకపోయినా ఇష్టం కలిగించుకొని, లేదు అబ్బా ఆయన చెప్పాడు, ఫ్రెండ్ చెప్పాడు, పెద్దలు చెప్పారు, గురువులు చెప్పారు, ఇస్తే మంచిదే కదా, కానీ ఏమైతే అవుతుంది, నా ఆస్తి అంతా నేను ఇవ్వడం లేదు కదా, ఎంతో కొంత ఇస్తే పుణ్యం వస్తుంది కదా, ఒక మంచి భావంతో చెయ్యి అని చెప్పడం. అది బలవంతంగా చేయవద్దు దానం అని చెప్పడానికి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది దగ్గర ధనం అయితే ఉండదు, షావుకారులకు ఏమి ఉండరు, కానీ ఇతరుల సహాయ సహకారాలతో సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు, చాలామంది పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే వెనుకటి జన్మలో తాము పేదవారే అయినప్పటికీ కూడా తమ మనసుల్లో ఎల్లప్పుడూ బీద సాధలకు ఏదైనా సరే దాన ధర్మాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ యొక్క కోరికే, ఆ సంకల్పమే భావి జీవితంలో ఇప్పుడు తన దగ్గర ధనం లేకపోయినా కూడా అనేక మంది పుణ్యాత్ముల సహాయంతో వాళ్ళు సరైన జీవనం సాగిస్తూ ఉంటారు. తాను పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించడం అన్నది చాలా మేలు చేకూరుస్తుందని చెప్పడమే దీని ఉద్దేశం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఆ మాట, అవునా అండి? ఇంకా చెప్తున్నాడు, ఈశ్వరి అంటే ఆమెకి ఏమేమి పేర్లు ఉన్నాయో ఆయన ముద్దుగా పిలుచుకుంటున్నాడు భార్యను. ఇక్కడ చిన్న జోక్ చెప్తాను. ఆయనకు బాగా గుర్తుంది, ఆయన మెమరీ ఎక్కువ. ఎవరికి? పరమేశ్వరుడికి. అన్ని పేర్లు చెప్తున్నాడు. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ అండ్ బి. సో వీళ్ళకు చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు. వీళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి స్నేహం ఉంది వీళ్ళిద్దరికీ. రోజు బి అనేవాడు ఏ దగ్గరికి వస్తాడు, వచ్చేసి టీనో కాఫీనో తాగి కొంతసేపు కబుర్లాడి వెళ్తూ ఉంటాడు. ఇది చాలా అవసరం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు ఏం పోదాంలే బయటికి అనుకోవద్దండి. ఎక్కడైతే పాత ఫ్రెండ్స్ ఉన్నారో, ఏ ఫ్రెండ్స్ ఉన్నారో వీలైనంత వరకు వెళ్ళి కలుస్తూ ఉండండి, అవకాశం ఉన్నంత వరకు. ఆటో ఛార్జ్ అవుతుంది, ఈ ఛార్జ్ అవుతుంది అనుకోవద్దండి. మీకు ఆర్థిక వెసులుబాటు ఉంటే మాత్రం వెళ్ళండి, అది చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది మనకు. సో అలా బి అనేవాడు రోజు ఏ ఇంటికి వస్తాడు. చాలా ఆనందం అది, ఫ్రెండ్స్తో కలవడం అన్నది. వస్తానే భార్యకు, ఆమె వంటింట్లో ఉంటే, బంగారు మా ఫ్రెండ్ వచ్చాడు, టీ తీసుకొస్తావా అని అడుగుతాడు. ఆమె పాపం వచ్చారా అన్నయ్య అని చెప్పి ఆమె టీ ఇస్తూ ఉంటుంది రోజు. అది చాలా ఇష్టంగానే. అది వీడు చాలా రోజుల నుంచి గమనిస్తుంటాడు. బంగారు అంటాడు ఒకరోజు చిట్టి అంటాడు, ఒకరోజు సండే అంటాడు, రకరకాల పేర్లతో పిలుస్తుంటాడు. ఒకసారి డార్లింగ్ అంటాడు భార్యను, రకరకాల పేర్లతో పిలుస్తుంటాడు. ఈ బీకి డౌట్ వచ్చింది, ఏంట్రా నీకు భార్య అంటే అంత ప్రేమ అన్నాడు. ప్రేమ కాదురా నాయన, ఆమె పేరు మర్చిపోయినాను, పేరు అడిగితే ఎక్కడ సాగొడుతుందని చెప్పేసి నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నాడు. కొంచెం మరుపు వచ్చేస్తుంది కదండి, మనిషి గుర్తుపడతాం, మనుషులు పేర్లు మర్చిపోతుంటాం. అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ పాపము శివుడికి అన్ని పేర్లు గుర్తుంటాయి, అన్ని పేర్లు. సో ఈశ్వరి అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఎక్కువ శ్రమ పడకుండా డబ్బు ఎవరికి లభిస్తుందో వారు మునపటి జన్మల్లో యోగ్యులైన వారిని తమంతట తామే వారిని ఆహ్వానించి దానం చేసిన దయామయులు.
కొందరిని చూస్తుంటాం మనం, వారు ఎక్కువ ఏం కష్టపడుతుంటారు కానీ డబ్బులు అయితే వస్తూ ఉంటుంది. వాడు ఏం కష్టపడ్డాయా, వానికి ఎంత డబ్బులు వస్తూ ఉంటుంది, అన్ని రకాలు వస్తూ ఉంటుంది. కొడుకు సంపాదిస్తాడు, కూతురు సంపాదిస్తుంది, భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తాడు, ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మనిషి మంచోడు, ఏ అక్రమార్గం అయితే లేదు, మరి ఎట్లా వచ్చిందబ్బా వాడికి అని అనుకుంటుంటాం. అవునండి, అనుకుంటామా లేదా? బయటికి ఏం చెప్పొద్దులేండి, లోపల అని తెలుసుకోండి. ఎందుకు అంటే గత జన్మల్లో ఎవరికైతే యోగ్యత ఉందో వాళ్ళని ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చుతేనే. అందుకే కదా గురువులు ఇంటికి రమ్మంటుంటారు. వారు వచ్చి వారికి కావాల్సినవన్నీ అందిస్తూ, ఒకవేళ వాళ్ళు రాలేకపోతే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలని తీరుస్తూ అని మనం చేస్తూ ఉంటాం. సో ఆ యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ జన్మల్లో చాలా అనాయాసంగా నువ్వు సుఖంగా జీవించవచ్చు అని చెప్తున్నాడని. అంటే జ్ఞానులను గుర్తించాలి, కొంత యోగులను గుర్తించుకోవాలి, వాళ్ళకి సేవ చేసుకోవాలి. వాళ్ళని మన ఇంటికి రమ్మన్నారంటే వచ్చినోడు ఊరికే వెళ్తాడా? సో ఒక 10 మంచి మాటలు చెప్తాడు, అవునా అండి? గురువు వస్తే ఇంటికి వస్తే ఊరికే తినేసి వెళ్ళిపోతాడా? ఒక 10 మంచి మాటలు చెప్తాడు కదా, మరి అది చాలదా మనకు జీవితానికి బాగు చేసుకోవడానికి? అవునా అండి? దానికోసం అది చెప్తున్నాడు. అనేక విధాలుగా ఇప్పుడు ధనం సంపాదిస్తున్న వారు పూర్వజన్మలో యాచకులు అంటే అడుక్కునేవారు తమరు అడిగినప్పుడు రేపురా మళ్ళీరా అని తిప్పి పంపకుండా దానం చేసిన పుణ్యాత్ములు. కొందరికి అనేక మార్గాల ద్వారా డబ్బులు వస్తూ ఉంటుంది. సో ఎలా వస్తుంది అంటే తక్కువ కష్టంతోనే వ్యాపారాలు అయితే చేస్తుంటారు, కొంత శ్రమ అయితే ఉంటుంది. తమ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగినప్పుడు నా దగ్గర లేదు పో, రేపురా మళ్ళా చూద్దాంలే అని పంపిస్తుంటారు. సో అలా పంపకుండా దానం చేసిన వాళ్లకు అనేక రకాలుగా ఆదాయాలు సమకూరుతుంటాయి ఏం చెప్పడమే. ఇదంతా మనం ఎక్కడున్నాము ఇప్పుడు? లోభం నుంచి బయటపడడానికి మార్గాలు మనకు పరమేశ్వరుడు చెప్తున్నాడు, అవునండి? లోభం వల్ల నష్టం నుంచి బయటపడు అని చెప్పడమే ఉద్దేశం ఇక్కడ. అట్లాగే చాలామంది శ్రమపడి కూడా ధనం సంపాదించలేక బాధపడుతున్న వారు ముందు జన్మల్లో సహాయం అడిగిన వారిని కనికరం లేక చాలాసార్లు తిప్పించుకొని చివరికి ఏమీ ఇవ్వక తిప్పి పంపుతుంటారు. నేను చూస్తానులే, రేపురా మన్నాడురా, ఇలా మనము చాలామందిని చూస్తుంటాము. రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు దీంట్లో, అవునండి? అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కువ భాగం దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల నీకు రాబోయే జన్మల్లో ఎట్లా ఉంటుందని చెప్పబడ్డమే. ఎప్పుడైతే అలా చేస్తున్నవారు ఇది చదివితే అలా తిప్పి పంపరు. చేస్తానంటే చేస్తానని చెప్పు, నా దగ్గర చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు. కొందరు డాంబిగానికో లేదా గొప్ప అనిపించుకోవడానికో లేదంటే 10 మంది వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడానికో ఇలా రేపురా నాకు ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు, ఆ ఎమ్మెల్యే తెలుసు, ఈ ఎంపీ తెలుసు, నాకు ఆ ఆఫీసర్ తెలుసు, వాని ద్వారా చేపిస్తాను, దీని ద్వారా చేపిస్తాను అని చెప్పి ఊరికే తిప్పుకొని లేదు చేయకుండా చేసేస్తుంటారు. లాస్ట్కు వాడే విసిగిపోయి రాకుండా చేస్తుంటారు. సో ఇటువంటి వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా ఉంటాయని చెప్పడమే ఇది. సో అటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేయకూడదు. ఎవరైనా సరే మన ఇంటికి దానం కోసం వచ్చినా సహాయం కోసం వచ్చినా నీకు చేతనైతే వెంటనే సహాయం చేసి, లేదంటే నేను చేయలేదండి వాళ్ళైతే మీకు సహాయం చేశారని మార్గం చూపించు, వదిలేసే అక్కడికి. ఊరికే తిప్పించుకోకూడదు ఎవరిని కూడా, అవునండి? ఈ జన్మలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న జన్మలో ముసలితనంలో వృద్ధాప్యంలో డబ్బు దండిగా ఉన్నవారు వెనుకటి జన్మలో తాము యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరికి దానం చేయక ఒకరికి ఉపయోగపడక వృద్ధులైనప్పుడు దాన ధర్మాలకు పూనుకున్నవారు. అంటే ఏంటి? మనం ఇక్కడ యవ్వనంలో మనకు డబ్బు రాలే, వృద్ధాప్యంలో ఏదో ఒక స్థలం కొనో ఏదో అన్నప్పుడు దాని నుంచి డబ్బులు దండిగా వచ్చింది. ఈ వృద్ధాప్యంలో డబ్బులు దండిగా వస్తే ఏం చేస్తాం? కావాల్సినవి వస్తే పర్వాలేదు, కోట్లు వచ్చినాయి ఆయనకు వృద్ధాప్యంలో, ఏం చేస్తాం? బస్సులో తిరగలేము, కార్లలో కూర్చోలేము, రైళ్లలో పోలేము, విమానం ఎక్కలేము, నడవలేము. నీ దగ్గర కొన్ని కోట్లు పెట్టుకుని ఏం చేయాలి అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఏ వయసులో నువ్వు దాన ధర్మాలు చేస్తావో మళ్ళీ జన్మల్లో అదే వయసులో నీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా
ఒకటి 5 ఏళ్ళు ఉంటుంది, ఒకటి 10 ఏళ్ళు ఉంటుంది, ఒకటి 20 ఏళ్ళు ఉంటుంది, ఒకటి 30 ఏళ్ళు ఉంటుంది. మధ్యలో నువ్వు దాన్ని డ్రా చేయడానికి లేదు ఇంకా. అందుకే తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు, గురువులు చిన్నప్పటి నుంచే పిల్లలతో దానం చేయించడం నేర్పించాలి. దాన గుణాన్ని డెవలప్ చేయించాలి. ఎప్పుడైతే ఈ దాన గుణం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తామో మళ్ళీ జన్మల్లో వాళ్లకు ఆయా జన్మలు అంటే ఆయా వయసు వచ్చేటప్పటికి ఏదో విధంగా డబ్బు సమకూరుతూ ఉంటుంది. తల్లి ద్వారానో, తండ్రి ద్వారానో, తాత ద్వారానో, స్నేహితుల ద్వారానో, ఏదో రకంగా మంచి ఉద్యోగం రావడం ద్వారానో వాళ్ళకు డబ్బు సమకూర్చబడుతూ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి దానం చేయాలి అన్నది మనం నేర్చుకుంటూ ఉండాలి, మనం చేస్తూ ఉండాలి. అర్థమైందండి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే. ఇంకా కొందరు డబ్బు ఉండి కూడా రోగాల మూలంగా బాధపడుతుంటారు, సుఖాలను అనుభవించలేకుండా ఉంటారు. ఎందుకు? డబ్బు దండిగా ఉంటుంది కానీ సుఖాన్ని అనుభవించలేరు. పూర్వజన్మలో వీళ్ళకు రోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, ఇంకా బాబు ఇంకా నేను 4 నెలల కంటే ఉండను, 5 నెలల కంటే ఎక్కువ ఉండను అని చెప్పేసి అప్పుడు దానం చేయడం మొదలు పెడతారు. దానం మహాపుణ్యం కదా, అప్పుడు చేయడం మొదలు పెడతారు. సో అప్పుడు మళ్ళీ నీకు ఎప్పుడు డబ్బులు వచ్చేది? మళ్ళీ నీకు వృద్ధాప్యంలో రోగాలు వచ్చినప్పుడే ఆ డబ్బులు వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇప్పుడు ఏం చేసామో అప్పుడు అదే చేసి ఉంటాం. అందుకే ఎప్పుడు వీలైతే అప్పుడు దానాలు చేస్తూ ఉండాలని చెప్పడమే ఈ ఉద్దేశం ముఖ్యంగా. సో ఈ జ్ఞానం అంతా చాలామందికి తెలిసి ఉంటుంది. చాలామంది గురువులు ఉంటారు, ఆత్మజ్ఞానము తెలుసు, శాస్త్రజ్ఞానము తెలుసు. కానీ చాలామంది పేదరికంలో ఉంటారు. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పుకుంటే బ్రహ్మాండంగా చెప్పేస్తారు. ఆ పురాణంలో ఇది చెప్పారు, ఈ ఉపనిషత్తులు ఇది చెప్పారు, భగవద్గీతలు ఇట్లా చెప్పారు, అట్లా చెప్పారు అని రకరకాలుగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు. కానీ పేదరికంలో ఉంటారు. ఎందుకు అంటే దాన ధర్మాల ప్రయోజనం తెలిసి కూడా వాళ్ళు దానం చేయక కేవలం చెప్పడంలోనే ఉండిపోయి జన్మ తర్వాత జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ పరిస్థితి వస్తుంది. అంటే చెప్పడం ఒకటే కాదు, చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని. దాంట్లో లోపం గురించి ఇట్లా చెప్పారు, పిసినాత నుంచి ఇట్లా చెప్పారు, దానం గురించి ఇట్లా చెప్పారని శాస్త్రాలంతా ఊరికి చెప్తూ ఉండడమే కానీ వాడు ఏ రోజు ఒక్కరోజు కూడా 10 పైసలు దానం చేసినాడు. వాళ్ళు మళ్ళీ జన్మలో వచ్చినప్పుడు ఆ జ్ఞానం అయితే ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం అంతా ఉంది. కానీ గతంలో నువ్వు ఏం చేయలేదు? దాన ధర్మం చేయలేదు. సో ఈ జన్మలో క్యారీ అవుట్ ఏం కావాలి? అది చేయలేదు కాబట్టి నీకు పుణ్యం లేదు, అందులో నీకు ధనం రాదు, బట్ జ్ఞానం అయితే ఉంది. మళ్ళీ ఆ జ్ఞానాన్ని అమ్ముకునే నువ్వు మళ్ళీ జీవనం సాగించాల్సిందే. అందుకే మనం ఏదైతే చెప్తామో అది ఆచరించాల్సిందే. ఊరికే మాటలు ఎప్పుడు పనికిరావు, చేతల్లో ఉండాల్సిందే. నీ ఆదాయాన్ని బట్టి నువ్వు ఎంత ఇవ్వాలనేది నిర్ణయించబడుతుంది. ఎంత ఇవ్వాలి అన్నది నీకు శాస్త్రంలో ఉంది, చాలా క్లియర్గా చెప్పబడింది. అది కూడా గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినప్పుడే ఇప్పటి జన్మలో భాగ్యం సిద్ధిస్తుందని గ్రహించాలి. ఈ జన్మలో చేసే దాన ధర్మాలే తదుపరి జన్మలో ఆ జీవిని తప్పక భాగ్యశాలిని చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారే ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి అర్హులు. దాన ధర్మాలు చేయడం ద్వారానే కోరినవి కోరినట్టు సిద్ధింపజేసుకోవచ్చు. భక్తితో చేసిన ధర్మం అనుమాత్రమైన మేరువుతో సమానము, అంటే పెద్ద పర్వతంతో సమానం. అంటే చాలా ఇష్టంగా చేయాలి, చిన్నది చేసావా ఎంత పెద్దది చేసావా అన్నది కాదు. ఇక్కడ ఇంకొక విషయం బాగా గమనించాలి, చాలా ధర్మ సూక్ష్మం ఇది. మనం దాన ధర్మాలు చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అది న్యాయంగా ధర్మంగా ఆర్జించినదై ఉండాలి. అధర్మార్జనలో నువ్వు సంపాదించింది, అక్రమార్గంలో నువ్వు సంపాదించింది నువ్వు దానం చేయవద్దు. అక్కడ తీసుకుంటాను ఇక్కడ ఇస్తాను అంటే అక్కడ తీసుకొని ఇక్కడ ఇచ్చినా కూడా దీనివల్ల అయితే నీకు పుణ్యం రాదు. ఇక్కడ అవసరాలు తీరవచ్చు, ఇచ్చిన వాళ్ళ అవసరాల్లో తీరవచ్చు, బట్ పుణ్యం అయితే రాదు. ఈ శాస్త్రం చెప్పండి. ఒకవేళ అలాంటి ధనాన్ని నువ్వు ఉపయోగిస్తే కూడా నీకు పాపమే వస్తుంది అని చెప్తారు.
ఎందుకంటే పెట్టిన ఆహారము, ఇస్తున్న ధనము బట్టి తీసుకునేవాడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సరికాని ఆహారం నువ్వు ఇచ్చినా, అధర్మ మార్గంలో సంపాదించిన ఆహారం వాడికి ఇచ్చినా కూడా వాడిలో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఆ పాపం అంతా నీదే అవుతుంది, వాడిది కాదు. అందువల్ల నువ్వు ధర్మ మార్గంలో సంపాదించింది ఏదైతే ఉందో అది మాత్రమే దానం చేయి, లేకపోతే చేయవద్దు. అందుకు బుద్ధుడు చెప్పాడు, హీనదానము, మధ్యమ దానము, ఉన్నత దానము 3 రకాలు చెప్పాడు. ఇచ్చిన దానము స్వీకరించేవాడి అవసరాలకు సరిపోనంతగా, అంటే అంత అవసరం, ఇంకా వాడికి తక్కువ ఇంకా ఇచ్చావు, నువ్వు తక్కువ ఇచ్చావు, కావాల్సిన దానికంటే తక్కువ ఇచ్చావు అనుకో, దాన్ని హీనదానం అంటారు. వాడు ఆకలిగా వచ్చాడబ్బా, వచ్చినప్పుడు నువ్వు ఊరికే రూపాయి ఇచ్చావు అనుకో, ఏమైనా ఉపయోగం ఉంటుందా వాడికి? బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదే. అదే అట్లా కాకుండా అది హీనదానం అంటాడు. కనీసం వాడి ఒక్క పూటకు ఒక 3 ఇడ్లీ ఇప్పించు వాడికి, ఆ పూటకు సరిపోతుంది. అవునా? అట్లా చాలామంది చేస్తారండి. వాడు డబ్బులు ఇస్తే బీడీలు సిగరెట్లు తాగి ఏమో చాలా చేస్తారని చెప్పేసి చాలామంది టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ తింటుంటే వాడు వచ్చాడు అనుకో, ఇడ్లీ తింటావా, దోశ తింటావా అని అడిగి వాడు తింటాంటే అట్లా ఇప్పించేస్తాడు. వాడికి డబ్బులు ఇయ్యరు. నీకు ఆకలి కదా అవుతున్నది, తీసుకో. చాలా చోట్ల, చాలా సిటీల్లో కొత్త సిస్టమ్ వచ్చింది. ఏంటంటే ఎవరైనా సరే కార్లలో వెళ్తున్న వాళ్ళను అడ్డగించి అడుగుతుంటారు, డబ్బులు అడుగుతుంటారు కదా, ఆకలి అవుతుంది అన్నారనుకో, సరే వాడు ఒక కార్డు ఇస్తాడు, ఒక స్మాల్ కార్డు, దగ్గరున్న హోటల్స్లోది. నువ్వు ఈ హోటల్ దగ్గర ఉంది, ఇక్కడికి వెళ్ళి నువ్వు ఈ కార్డు ఇచ్చేసే వాడు నీకు మీల్స్ ప్యాకెట్ ఇచ్చేస్తాడంటారు. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ కార్డు అంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఉంటారు. ఎందుకు మిస్యూజ్ కాకుండా నీవు ఇచ్చే దానము ఏదంటే వాడు యూజ్ చేసుకోకుండా. సో దీనివల్ల ఏంటంటే చాలా పిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళ కాళ్ళు చేతులు విడిచేసి, కళ్ళు పోనిచ్చేసి, వాళ్ళని గుడ్డి వాళ్ళగా చేసేసి, కుంటి వాళ్ళగా చేసేసి ఈ దానాలకు ధర్మాలకు ఉపయోగించుకుంటున్నారు. సో ఇవంతా కట్ కావాలంటే ఏంటంటే వాడికి డబ్బు రూపంలో రాకూడదు, ఆహార రూపంలో వచ్చిందనుకో ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎంత తింటాడండి అన్నం తింటే? ఒక 2 ప్యాకెట్లు తినేనా? అందుకే అన్నదానం మహాదానం అని చెప్పారు. ఇక నువ్వు ఏ దానం ఇచ్చినా తృప్తి ఉండదు, ఒక్క అన్నదానంలోనే వాడు వెంటనే తృప్తి పడతాడు. వాడి కడుపు నిండినాక ఇంకొక ఓలికి తిన్నాయనంటే వాడు తింటాడా? వద్దు నాకు చాలు అంటాడు. వాడికి 1,00,000 ఇచ్చామనుకో, బాబు ఇంకో 1,00,000 ఇచ్చేదంటే మీ దయ అంటాడు. పోనీ ఇంకో 5 లక్షలు ఇచ్చేదంటే మీ ఇష్టం అంటాడు. నో అండు. అవునా? ఒక్క అన్నదానంలోనే నో అంటాడు. అందుకే అన్నదానం మహాదానం అని చెప్పారు, పుణ్యదానం అని చెప్పారు. అది ఉద్దేశం అక్కడ. ఎక్కడ కూడా ఇది మిస్యూజ్ కాకుండా ఉంటుంది ఇది. అందుకే నువ్వు ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే వాడికి సరిపోయేంత ఇవ్వడానికి ప్రయత్నం చేయి, లేదంటే 10 మంది కలిసి వాడికి సరిపోయేంత ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర డబ్బు లేదు, ఏదో ఒక ఇడ్లీకి ఉందనుకో, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, రే అంతా కలిసి వాడికి దోశ ఇప్పిద్దామా అన్నాను అనుకో, ఓకే అంటాను. అట్లా ఏదో రకంగా దానికంటే తక్కువ ఇస్తే హీనదానం అంటారు. సో సరిపోయేంత ఇస్తే మధ్యమ దానం, అవసరానికి మించి ఇస్తే ఉత్తమ దానం. అది చాలా తక్కువ చేయకూడదు, అది కూడా అవసరానికి మించి ఎప్పుడు ఇవ్వకూడదు. బట్ ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పాడు, అది లాభాన్ని ఆశించకుండా చేసే మంచిది ఏదైనా సరే చాలా గొప్పవి అని చెప్పాడు. ఆకలికి ఉన్నప్పుడు చిన్న జంతువుకు ఒక్కసారి ఆహారం ఇచ్చామనుకో, చిన్న జంతువులు, పిల్లి ఉంది, పిచ్చుకలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, కాకులు వస్తుంటాయి, కుక్కలు వస్తుంటాయి, వాటికి నువ్వు ఒక్కసారి ఆహారం వేసినా కూడా నీకు దీర్ఘ ఆయుష్, అందము, అభ్యుదయము, బలము అనేవి చాలా జన్మల్లో కలుగుతాయని చెప్తున్నాడు శాస్త్రం, చెప్తా ఉంది. దానం వల్ల మనుష్య లోకంలోనే కానీ దేవత లోకంలో కూడా జన్మించినప్పుడు అతడు ఇతరులను అధిగమించి ఉన్నతంగా ఉంటాడని చెప్పబడుతోంది. అంటే ఇక్కడే కాదయ్యా, ఇది చాలా పైన కూడా నీకు ఉపయోగపడుతుంది అని. మరి ఇంత తెలుసుకున్న తర్వాత ఉన్న దాంట్లో కూడా మనం కూడా దానం చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఎవరికి చేయాలి, ఎంత చేయాలి? సో ఎవరికి ఎంతైనా చేసుకో. 1000 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు చేసినా, 1 కోటి ఉన్నవాడు 1000 చేసినా, లేదంటే 1 కోటి ఉన్నవాడు 1 కోటి చేసినా, 1000 ఉన్నవాడు 1000 చేసినా, ఈ రెండు ఒకటే ఫలం. అరే వాడు 1 కోటి రూపాయలు చేశాడంటే వాడికి 1 కోటింది వాడికి చేశాడు,
నువ్వు 1000 చేసావు. ఇక్కడ దాన పరిమాణంతో సంబంధం లేదు, ఫలితం అయితే ఒకటే. నీకున్న శక్తిని బట్టి నువ్వు ఇచ్చావు, వాడుకున్న శక్తిని బట్టి వాడు ఇచ్చాడు. అందుకే ఫలం అయితే ఒకటే. నీకు 4 బస్తాలు పండినాయి, నువ్వు 4 ఇచ్చావు. అవతలడికి 1 బస్తానే పండింది, వాడు 1 ఇచ్చాడు. 2 ఒకటే. ఇక్కడ 4 అయినా ఒకటే, 1 అయినా ఒకటే. అందుకే ఇతరులను కంపేర్ చేసుకోవద్దు. మనం ఏం తక్కువ ఇస్తున్నామని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎంత ఉందో మనం మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వాలనుకున్నామో అంతే ఇచ్చాం. అదొక గొప్ప కార్యం అంతే. దీంట్లో తక్కువ ఎక్కువ అనుకోవద్దు నువ్వు. ఏమండి? అందుకే మరి ఇక్కడ మనకు పెద్ద డౌట్ వస్తుంది. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, లేదా 1,00,000 రూపాయలు ఉంది, లేదంటే 10,000 ఉంది, ఎంత ఇవ్వాలి? ఇక పెద్ద ప్రాబ్లం ఇది. సో అందుకే ఈ ప్రాబ్లం అధిగమించడానికి భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది. దేంట్లో అండి? దేంట్లో భాగవతం అంటే ఎవరు రాశారు? పోతన భాగవతం ఉంది. ఎవరి గురించి రాశారు? శ్రీకృష్ణుడి గురించి రాశారు, విష్ణువు గురించి రాశారు, ఆయన లీలల గురించి, ఆ మాహిత్యం గురించి అంత భాగవతంలో ఉంది. భగవద్గీత ఎవరు రాశారు? ఎవరండి? ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు, కృష్ణుడు రాయలేదు. కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. అవునా? సో ఇట్లా మనకు కొన్ని మినిమం తెలుసుకొని ఉండాలండి. ఆధ్యాత్మిక మార్గం ఉన్నామంటే కొంత మినిమం బేసిక్స్ మనం తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటే మనం ఇతరులకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. కేవలం ధ్యానం ఒకటి చేసుకుంటే మంచిదే. సాధనలోనే నీకు ఎంతోమంది, నువ్వు గొప్ప సాధకులైతే ఎంతోమంది వచ్చి చెప్తారు మనకు. మనం సాధన సరిగా చేయకుండా ఊరికే మనం ధ్యానం చేస్తున్నాం కదా అని అనుకుంటూ, నేను కూడా చేస్తున్నానండి 40 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి అనుకుంటూ 1 గంట కూర్చున్నప్పుడు నీకు దాదాపు అరగంట సేపు, 3/4 గంట సేపు ఆలోచనలు వెళ్ళిపోతుంది. ఏ 10 నిమిషాలు 15 నిమిషాలు కుదిరిన తర్వాత నీకు ఏ మాస్టర్ రావాలి, ఎవరు చెప్పాలి, ఇంకా ఏం చెప్తే అర్థమవుతుంది? ఎప్పుడైతే మన సాధనను బట్టి, ధ్యానాన్ని బట్టే మనం పొందేది ఆధారపడి ఉంటుంది. అది శక్తి కానీ, జ్ఞానం కానీ ఏదైనా సరే, దాన్ని బట్టే మన రోగాలు పోయే విధానం ఆధారపడుతుంటుంది. మేము ధ్యానం 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాండి, నాకైతే రోగాలు తగ్గలేదు అంటారు చాలామంది. నువ్వు ధ్యానానికి రోగానికి ఎందుకు లింకు చేస్తున్నావు? ఇక్కడ పత్రికారు ఏం చెప్పారు? ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, ఇదే చెప్పారు. ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సర్వసిద్ధ ప్రధాయిని. అది ఎప్పుడు నీకు అవుతుంది? నువ్వు నిరంతర ధ్యానంలో ఉన్నప్పుడు అది సర్వరోగ నివారిణి. అది కూడా పూర్తి చెప్పడానికి లేదు. ఒకవేళ నీకు రోగం వచ్చినా కూడా అది వస్తే రాని, నాకు కాదు నా శరీరానికి అన్న స్థితిలో ఉన్నప్పుడే నీకు అది వస్తుంది, ఇంకంతే. కానీ మనం 1 గంట ధ్యానం చేసి నాకు క్యాన్సర్ పోవాలి, అది పోవాలి, ఇది పోవాలి అనుకుంటున్నారు. మీరంతా చెప్పారు కదండి ధ్యానం చేస్తే రోగాలు పోతాయనేది. మరి రమణ మహర్షి ధ్యానం చేయలేదా? వివేకానందుడు చేయలేదా? రామకృష్ణ పరమహంస చేయలేదా? మరి వాళ్ళకు రోగాలు రాలేదా? వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? మరి చేయలేదు కదా. మరి మనకెందుకు వస్తూ ఉంది ఆలోచన? అసలు ధ్యానం చేయడం ఎందుకు అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి, నీ జన్మను సార్థకం చేసుకోవడానికి. సో దాంట్లో ఇవన్నీ బహుమతులుగా ఇవ్వబడతాయి. ఈ రోగాలు పోవడం అన్నది బహుమతి అంతే. నీకు కర్మ సిద్ధాంతం ఉంది కదా, కర్మ సిద్ధాంత ప్రకారం ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ ధ్యానం వల్ల, ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే గొడ్డలితో పోయేది గోటితో పోతుంది. సో దాన్ని ఈజీగా స్వీకరిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఈజీగా స్వీకరిస్తావో నీ శరీరం దాన్ని కరెక్ట్గా స్పందిస్తుంది. ఎప్పుడైతే టెన్షన్ పడతావో లోపల అణువులు కూడా టెన్షన్ పడిపోయి ఏం చేయాలో తెలియక వ్యాధిని ఇంకా పెంచుతాయి. కానీ ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి నాకు ఈ రోగం వచ్చింది, రానిలే, నేను గతంలో ఏం చేశానో నాకు తెలియదు, ఇప్పుడు ఈ రోగం ఇవ్వబడింది, నా కర్మ తగ్గిపోతుంది కదా అనుభవిస్తే అని నువ్వు ఎప్పుడైతే ప్రశాంత స్థితిలో, ఆ జ్ఞాన స్థితిలో నువ్వు ఉంటావో నీ యొక్క అణువులు కూడా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాని నిర్మూలనకి ఏమి చేయాలో తమ శక్తి వంచన లేకుండా లోపల ప్రతి అణువు కూడా ప్రయత్నం చేస్తుంది. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పత్రికారు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి నేను ఏదైనా సరే నయం చేసుకోగలను, ఒకవేళ కాకుండా నాకు నష్టం లేదు, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు ఆయన. అప్పుడు
సో నిజంగా మన స్థితి ఏంటి, మన నిజంగా అట్లా ఉన్నామా, ఆ స్థితిలో ఉన్నామా అనేది చూసుకోండి. ఒక రోగం వస్తేనే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తవద్దు, డాక్టర్ దగ్గరికి వెంటనే పరిగెత్తవద్దండి. ఇది నా ఆలోచనల వల్ల వచ్చిందా, నా టెన్షన్ వల్ల వచ్చిందా, అశాస్త్రీయమైన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చిందా, ఇవేవి కాదు. మరి నా కర్మ వల్ల వచ్చిందా, దీన్ని నేను ధ్యానంతో ఎంతసేపు ధ్యానం చేస్తే, ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఒక రోజుకు నేను నయం చేసుకోగలను అనేది నువ్వు ప్రయత్నం చెయ్యి, ఒక సాధన చెయ్యి. అప్పుడు తగ్గలేదా, న్యాచురోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, ఆ తర్వాత అల్లోపతి ఉంది. ఇన్ని ఉన్నాయి మార్గాలు. ఈ మార్గాల్లో ఎక్కడ మన ప్రయత్నం ఏమీ చేయకనే నేను ధ్యానం చేస్తున్నా రోగం తగ్గలేదంటాం. అందరికీ అన్నీ సూటు కావండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో ఒక సాధన ఉంది, ఒక ప్రయత్నం ఉంది, ఒక సంకల్పం ఉంటుంది లోపల. వాటిని నువ్వు వెలికి తీసుకో, సాధన చెయ్యి. అంతేగాని ఎక్కడ ఎవరిని నిందించవద్దు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. నీ జీవితం నీ ఇష్టం. నీకు ఆ విధంగా ప్రాసెస్లో చేసుకోగలను, చేయగలను అంటే ఆ ప్రాసెస్లో వెళ్ళు. లేదండి నా చేత కాదండి, నా శరీరం సహకరించదు, నా పనులు చాలా ఎక్కువ ఉంటాయి, దీనికోసం అంత టైం స్పేర్ చేయలేను అంటే ఓకే, నీ ఇష్టం, నువ్వు వెళ్ళు డాక్టర్ దగ్గరికి. చేసే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, విమర్శన చేయొద్దు. సో ఎక్కడ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఒకసారి మనం ఇతరుల గురించి జడ్జిమెంట్ ఇవ్వాలంటే వాళ్ళ వెనకాల 7 జన్మలు తెలిసి ఉండాలంటాడు జీసస్. మన జన్మే మనకు తెలియదు, మన శరీర వ్యవస్థ మనకు తెలియదు, మన శరీరంలో ఎటువంటి పార్ట్ ఏ పని చేస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు వెంటనే మనం జడ్జిమెంట్లు చేస్తూ పోతుంటాం, నిర్ణయాలు చేస్తుంటాం, సలహాలు ఇస్తుంటాం, నువ్వు నమ్మొచ్చు అని చెప్తూ ఉంటాం. మనం ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంత చెప్పకపోతే అనవసరంగా నువ్వు ఏది చెప్పావో ఆ చట్రంలో నువ్వు ఉండిపోతావు. అందుకే నీ శరీర స్థితిని బట్టి, నీ యొక్క బుద్ధిని బట్టి, జ్ఞాన స్థితిని బట్టి ఏమి చేస్తే ఏది బాగుంటుందని నువ్వే నిర్ణయించుకో. ఒకరు చెప్పారని నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు బుద్ధి ఉంది కదా, నీ స్వబుద్ధి ఉంది, నీ బుద్ధిని ఉపయోగించు. అందుకని ఎవరిని బ్లేమ్ చేయవద్దు. మా గురువుగారు ఇట్లా చెప్పారు, ఈ గురువుగారు ఇట్లా చెప్పారు, అట్లా చెప్పారు, ఇట్లాంటివి ఏం వద్దు. మీ జీవితం మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. ఒకరికి ఒక కండిషన్ ఉంటుంది, బాడీ కండిషను. ఒకరు 10 గంటలు కూర్చుంటారు, ఒకరు 15 గంటలు కూర్చుంటారు, ఒక వారమంతా కూర్చుంటారండి ధ్యానంలో ఏమి తినకనే. ఆయన సుబ్బారెడ్డి గారని ఒక ఆయన ఉండ్రి. ఒకసారి తిరుపతిలో ఒక ప్రోగ్రాంలో ఇట్లే ధ్యానయజ్ఞం జరుగుతోంది పత్రికారితో. ఆయన 25వ తేదీ సాయంత్రం కూర్చున్నారు ధ్యానానికి. ఆ రోజు సెషన్ అయిపోయింది, 25వ తేదీ అయిపోయింది, 9:30కి అయిపోయింది క్లాసు. అందరూ లేచారు, ఆయన లేలేదు. లేని వేరే ఎవరు వెళ్ళారు డిస్టర్బ్ చేయడానికి. అప్పుడు సార్ ఉండి డిస్టర్బ్ చేయవద్దన్నారు. ఓకే, ఆయన చుట్టూ డిస్టర్బ్ కాకుండా సరే అని అందరూ కొందరు మళ్ళీ వచ్చి ధ్యానం చేయడము మామూలుగా చేస్తుంటారు కదండి. ధ్యాన కేంద్ర యజ్ఞాలకు వెళ్ళినప్పుడు రాత్రంతా చేసేవాళ్ళు ఉంటారు, పగులు చేసేవాళ్ళు ఉంటారు, తెల్లారుజాము చేసేవాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా. సో మార్నింగ్ మళ్ళీ లేచే టైంకి ఆయన అట్లాగే కూర్చుని ఉన్నాడు, రాత్రంతా కూర్చున్నాడు ఆయన కంటిన్యూగా. సో మళ్ళీ ప్రోగ్రాం మొదలైంది, అంటే సంగీత ధ్యానంతో మొదలైంది. ఆ రోజంతా ప్రోగ్రాం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఆయన లేయలేదు. అంటే 25 అయిపోయింది, 26 అయిపోయింది, 27 అయిపోయింది, 28 అయిపోయింది, 29 అయిపోయింది. 5 రోజులు అలాగే కూర్చున్నారు, ఆయన లేయలేదు. సో సెషన్ క్లోజ్ చేయాలి ఇంకా. అప్పుడు ఇంకా పత్రికారు వెళ్ళి మెల్లిగా జస్ట్ ఊరికి అలా టచ్ చేశాడు, అంతే. అలా టచ్ చేసిన కళ్ళు తెచ్చాడు. ఆయన 5 రోజులు అలా ఉండిపోయేటప్పటికి భార్య బాధపడుతూ ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది, ఏమి ఇట్లా అయిపోయింది అని. సో నిజంగా 5 రోజులు శవం, ఒకవేళ నిజంగా చనిపోయింటే శవం 5 రోజులు ఉంటుందండి అక్కడ? సాధ్యమవుతుందా? పడిపోదా? ఏమీ పడిపోలేదండి, అట్లాగే ఉన్నాడు. లేచిన వెంటనే మెల్లిగా ఆయన్ను స్టేజ్ మీద తీసుకెళ్ళాడు సార్. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చాడు. చెప్పండి మీ అనుభవం అన్నాడు ఆయన. అంతే, ఒకే మాట. ఆయన, సార్ నేను ధ్యానానికి మీరు కూర్చోమని చెప్పారు కదా, కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, పైనుంచి ఒక వెలుగు కిందికి దిగుతోంది సార్, దాన్ని చూస్తున్నాను, అంతలోకి మీరు లేపారు అన్నాడు. అంతే, 5 రోజులు అయినా ఓ వెలుగునే చూస్తున్నాడు. అతనికి ఆహారం ఉందా లోపల? ఏమి తీసుకోలేదే. మరి లోపల ఉన్నది ఏమీ బయటికి రాలేదే, ఏమీ కాలేదు కదా అతనికి. అది ధ్యాన శక్తి అంటే. అటువంటి ధ్యాన శక్తిలో ఉండి మనం ఏదైనా సాధించుకోవచ్చు.
దానికి అప్పుడు నీకు డాక్టర్ అక్కర్లే, మెడిసిన్ అక్కర్లే, గురువు అక్కర్లే, ఎవ్వరు అక్కర్లే, ఇంకా నీకు నువ్వే గురువు. సో అటువంటి స్థితిలో ఉండాలి అని పత్రికారు మనకి ఇచ్చిన ఒక మార్గదర్శనం అది. సో మనం చేసుకోవాలి అంతే. మనకు సాధ్యం కాదంటే అవుతుంది. మరి ఆయన చేయగలిగాడంటే గతంలో ఎన్ని జన్మల్లో ఏం చేశాడో, ఎంత స్థితికి వెళ్ళాడో. అందుకే ఎవరు ఏ జన్మలో ఏ స్థాయిలో ఉండి చనిపోతే మళ్ళీ జన్మలో అక్కడి నుంచి మొదలవుతుంది అంతే. ఇంకా దీనికి ఏం తిరుగులేదు. నువ్వు ఏమి చేయకుండా కేవలం ప్రాపంచికంలో ఉన్నావు అనుకో, ప్రాపంచికనే మొదలవుతావు. ధ్యానంలో ఇప్పుడు 5 గంటలు కూర్చోగలుగుతున్నావు, నువ్వు చనిపోయావు. నెక్స్ట్ జన్మలో ఎవరో ఒకరు నీకు ధ్యానం గురించి చెప్తానే, కళ్ళు మూసుకొని కూర్చుంటానే, నువ్వు 6 గంటలు కూర్చుంటావు అంతే. చాలామంది కనిపిస్తుంది, నా ద్వారా వచ్చాడండి, నేను గంట సేపు కూర్చోలేకపోతున్నా, అతను 6 గంటలు కూర్చున్నాడంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావు. గత జన్మలో ఆయన మీటర్ 5 గంటలు ఉంది, నీ మీటర్ గంట ఉంది. అందుకే ఎక్కడ కంపారిజన్ లేదు ఇక్కడ. సారీ, వాటర్ తీసుకుంటాను. సబ్జెక్ట్ ఏం డివైట్ అవ్వలేదు మనము. ఎందుకంటే ఇక్కడ మనం ధ్యానము అన్న స్థితికి వచ్చాక చాలామంది లోహం నుంచి బయటపడుతూ వచ్చారు. చాలామంది ఏదైనా సరే గుడ్డి నమ్మకం ఎక్కడ పనికిరాదండి. మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో, మీకంటే జ్ఞానవంతులు వాళ్ళని తెలుసుకున్నారో వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు మీ యొక్క సందేహాన్ని తీర్చుకోండి. అలాగే ఉంచుకోవద్దండి. లేదా ఒక మంచి పుస్తకాన్ని తీర్చుకోండి, దాంట్లో మీ సందేహ నివృత్తి చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా ఉండవద్దు. గుడ్డిగా ఉన్నామంటే పనికిరాదండి. ఏది నమ్మవే పని లేదు. శాస్త్రీయంగా చూసుకోండి అన్నీ. నేను నా జీవితంలో అన్ని శాస్త్రీయంగా చూసుకున్నాను. 31 సంవత్సరం నుంచి నేను శాస్త్రీయ పద్ధతిలోనే జీవిస్తున్నా. అందుకే నాకు ఎక్కడ నష్టం లేదు, కష్టం లేదు. నష్టాన్ని నష్టాన్ని అనుకోను, కష్టాన్ని కష్టాన్ని అనుకోను, రోగాన్ని రోగాన్ని అనుకోవడంలో హ్యాపీగా జీవిస్తున్నా. రోగం ఉన్నా కూడా హ్యాపీనే, లేకున్నా హ్యాపీనే. ఏది ఉన్నా హ్యాపీ, ఏది లేకపోయినా హ్యాపీనే. ఎప్పుడైతే ఈ అవగాహనకు వచ్చామో ఇక మనకు దేంతో అవసరం లేదు. చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ పోతుంటాం. ఏది వస్తే అది స్వీకరిస్తాం, ఏది పోతే అది పోతుండే వదిలేద్దాం అంతే. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. మహారాజు సదానంద యోగి చెప్పారు, అవునా? వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తే తీసుకో, ఉన్నన్నాళ్ళు ఉన్ని, పోయినాళ్ళు పోని. అది వస్తువైనా సరే, ఇంకా ఏదైనా సరే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, అవునా, పిల్లలైనా సరే. ఎందుకంటే ఏది నీది కాదు, ఎవరి నీ వాళ్ళు కాదు. ఇదంతా ఒక దీర్ఘమైన కళ. మామూలుగా పడుకుంటే 6 గంటలు 7 గంటలు పడుకుంటే ఎటువంటి కళ వస్తుందో, అది ఆ కళలో అది నిజం అనుకుంటామో, అలాంటిదే ఈ పగటి ఈ జీవితం అంతా కూడా ఒక దీర్ఘమైన కళ. ఇది ఒక మాయ అనేది మహాత్ములు ఏనాడో చెప్పారు. వాళ్ళు చూసుకున్నారు, సాధించారు, వెళ్ళిపోయారు. మనం కూడా చూసుకోవాలి, చేసుకోవాలి, సాధించుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. సో ఎంత ధర్మం చేయాలి, అవునా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం మాట్లాడుకొని ఆ తర్వాత భోజనానికి వెళ్ళి, భోజనం తర్వాత మళ్ళీ వచ్చినాక మళ్ళీ మిగతాది మదము, మోహము, మాశ్చర్యం గురించి మనం మాట్లాడాలి. ఇంకా మిగతా 3 ఉంటాయి. మదం మనకు తెలియకనే చాలా ఉంటుంది. మోహం, దేనిపైన మోహం మనకు అర్థం కాదు, బయటికి కనపడేది కాదు, అది సహజమేమో అనుకుంటాం. మాశ్చర్యం, అసూయ, దాని యొక్క దరిద్రం ఇంకా వేరే ఏది లేదు. అట్లా అసూయ పడుతున్న విషయం కూడా మనకి తెలిసి చావదు. అది కదా వచ్చింది ప్రాబ్లము. సో ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనం మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఆ 3 విషయాలను కూలంకుషంగా తెలుసుకుంటాం. ఇప్పుడు దాన ధర్మం గురించి తెలుసుకొని స్టాప్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. సో 5 భాగాలు చేసుకోమన్నాడు. మనకున్న దాన్ని 5 భాగాలు చేయమన్నాడు. ఎంతనా ఉన్నాయి 5 భాగాలు. 1 కోటి అనుకుందామా? అనుకోవడంలో నష్టమేంది? ఒకవేళ వస్తే రానీలే. ఓకే, 1 భాగం 5 భాగాలు చేస్తే ఒక్కొక్కటి 20 పైసలు, 20 మార్కులు అనుకోండి. 1 భాగము ఖచ్చితంగా ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలి. అంటే యజ్ఞాలు, యాగాలు, గుప్తదానాలు, ఈది బాధలలో ఉన్న వాళ్లకు ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో చేయాలి.
ఒక భాగం. గుప్తదానాలు అనేవి ఎప్పుడైతే వచ్చాయో అది నువ్వు చేసేది ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేయాలి. నువ్వు కోరుకున్నదే కదా, ఇవ్వాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇవ్వు, అంతే. చిత్తశుద్ధితో చెయ్యి. ఇక్కడ మన యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం కదా, మనం కూడా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం కదండి. మనం కూడా కొందరు ఇళ్లలో వాళ్ళంతా పురోహితులను పిలిపించి చేస్తారు. మనం ఏం చేస్తున్నాము? ఎంతోమంది మాస్టర్స్ మధ్యలో ధ్యాన యజ్ఞాలు చేస్తున్నాము, జ్ఞాన యజ్ఞాలు చేస్తున్నాము, అవునా? సో వీటికి గుప్తదానాలు ఇవ్వచ్చు, ఒక భాగం ఇవ్వాలంతే. అంటే 20 పైసలు ఇవ్వాలి, రూపాయలు 20 పైసలు. ఓకే. ఇక రెండవ భాగము కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వినియోగించాలి. కీర్తి ప్రతిష్టలు తెచ్చేయడానికి అంటే మళ్ళీ జన్మల్లో వీళ్ళు కట్టించారు వాళ్ళు కట్టించారు అనుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆయన ₹1,00,00,000 ఇచ్చాడమ్మా, ఒక శిలాఫలకం వేశారు, ₹1,00,00,000 ఇచ్చాడు అంటే 1,00,00,000 కూడా ఇస్తారా? అంత ఇస్తారా? ఇచ్చారు. అయ్యో నేనేమి ఇవ్వలేకపోతున్నానే, ఒక ఇన్స్పిరేషన్ నీళ్ళు రావడానికి. అది కీర్తి ప్రతిష్టల కోసం బాహ్యంగా చెప్పి ఇవ్వడం. అంటే పిరమిడ్లు కట్టడము, ఆలయాలు కట్టడము, ధర్మశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వైద్యశాలలు, ఇలా అక్కడక్కడ ఆ ఊర్లకు ఏది అవసరమవుతుందో వాటిని ఇవ్వడాలి. ఎక్కడో ఇవ్వడం కూడా అవసరం లేదు, ఇవ్వాలనుకుని ఇవ్వచ్చు. మీ ఊరికి ఏది అవసరము, నీకేమి ఇవ్వాలనుకున్నావు నువ్వు దానికి ఇవ్వడు, అంతే. సో ఇవన్నీ కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చేదానికోసం ఇవ్వాలి. 20%. ఇంకెంత ఉంది నీ దగ్గర? 40 పైసలు పోయింది. ఇంకెంత ఉంది? 60 పైసలు ఉంది. ఇక 20 పైసలు నువ్వు వ్యాపారం ఏదో చేసుకోవాలి కదా, పెట్టుబడి పెట్టుకోవాలి కదా, దానికి ఒక 20 పైసలు పెట్టాలి, అంతే. చూడు, ఎక్కువ లేదు. 5 భాగాల్లో ఇంకా 3వ భాగం 20 పైసలు. అక్కడ ఎంత అయిపోయింది? 60 పైసలు అయిపోయింది. ఇంకెంత ఉంది? 40 పైసలు ఉంది. సో ఇంత సంపాదించే దేనికోసము? నీ సుఖాలు ఉంటాయి కదా, సొంత సుఖాలు, కుటుంబ సుఖం ఉంది కదా, దానికోసం 20 పైసలు పెట్టాలి. నీకు, నీ పిల్లలకు, భార్యకు, భర్తకు, వీళ్ళకు 20 పైసలు. ఇంకా 20 పైసలు దేనికి? తనను ఆశ్రయించిన వారికి వాళ్ళ సుఖాలు, అవసరాలు, అభివృద్ధి కోసం వినియోగించాలి. అంటే బంధువులు అనుకో, నీ కింద పనిచేసేవారు అనుకో, స్నేహితులు అనుకో, ఆ సహాయం చేయడం ఊరికే చేయకూడదు. వాళ్ళు కూడా ధర్మయుక్తంగా వాళ్ళ జీవనం సాగేట్టు చేయాలి. నువ్వు ఇచ్చింది వాడు తానందన చేసేసి ఇల్లు కట్టించుకొని అలా దానికోసం కాదు. వాడు కూడా ధర్మయుక్తంగా ఉంటే వాడికి ఏదైనా నువ్వు చేయాలి, లేదంటే చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ కోసం మనం ఖర్చు పెడుతూ ఉండాలి. సో ఈ విధంగా 5 భాగాలుగా మన యొక్క ఆదాయాన్ని చేసుకోవచ్చు. దాని దాన ధర్మాల కింద పెట్టచ్చు, నీ కోసం పెట్టచ్చు, బంధువులకు పెట్టచ్చు అని చెప్పేసి దేంట్లో ఉంది? అది భాగవతంలో 8వ స్కందంలో ఉంది. అవునా? ఇప్పుడు మన కర్తవ్యం ఏంటో బోధపడిందా? 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 సో నెక్స్ట్ మనము మోహము, మదము, మాత్సర్యం, ఈ 3 పాయింట్లను మనం మాట్లాడుకుందాము. సో భోజనం అయిన తర్వాత మనం మళ్ళీ ఎన్ని గంటలకు కలుద్దాము? 2:15కి వద్దామా? 2:15కి రావచ్చు. క్లోజ్ చేసే ముందు ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. దయచేసి 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. వెళ్దాం. హాయిగా కూర్చోండి, వేళ్ళలో వేలు పెట్టండి, కళ్ళు మూసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాలు మీద కాలు వేసుకోండి. ముఖంలో, శరీరంలో ఎక్కడ బిగింపు లేకుండా చూసుకోండి. చాలా కంఫర్ట్గా ఉండేట్టు చూసుకోండి. నుదురు ముడడం కానీ, నుదురు చాలామంది ముడిచేస్తుంటారు గట్టిగా, అది లేకుండా కొంచెం చిరునవ్వుతో శ్వాస మీద ధ్యాస పెడితే మన ఆలోచనలు కట్ అవుతూ ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయంటే శ్వాస మీద ధ్యాస లేనట్టే. మళ్ళీ 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 మన ధ్యాసను శ్వాస మీద పెట్టండి.
ఆలోచనల వెంట పోకండి, చక్కగా శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 సెకండ్లు. 4, 3, 2, 1. ఒకటి 0. మీ చేతి వేళ్ళను సుతారంగా కంటి మీద ఉంచండి, అలాగే ఉంచండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఒక్కసారి మనం బుద్ధ భగవానునికి, పత్రిజీ గారికి, మనం చేస్తున్న ధ్యానానికి కరతాళ ధ్వనులు. ఓకే, మళ్ళీ మనం 2:15 కలుద్దాం.